గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో మనం పర్మిటేషన్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ డిస్కస్ చేసుకుందాము. అంటే మనం ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్లో కూడా ఏం డిస్కస్ చేసామంటే పర్మిటేషన్స్ ఆఫ్ డిసిమిలర్ థింగ్స్. అంటే మనం తీసుకున్నటువంటి ఎన్ థింగ్స్ కూడా డిసిమిలర్ అంటే డిస్టింక్ట్ థింగ్స్ తీసుకున్నప్పుడు హౌ టు ఫార్మ్ ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ గురించి నేర్చుకున్నాం మనం. సో ఈ వీడియోలో మనం డిస్టింక్ట్ అంటే సిమిలర్ థింగ్స్ ఇచ్చినట్లయితే అంటే మనకి ఇచ్చినటువంటి ఎన్ థింగ్స్లో సమ్ ఆఫ్ ద థింగ్స్ సిమిలర్గా ఉంటే అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎలా ఫామ్ చేయాలి, ఎన్ని ఫామ్ అవుతాయి అనేది మనం దీంట్లో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్, ఓల్డ్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ యాజ్ యూజువల్ రిపీట్ అవుతుంది. మనకి కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. అంటే మనకు రో బిగిన్ విత్ ఓవెల్, రో బిగిన్ విత్ కాన్సోనెంట్, రో బిగిన్ విత్ వాయిస్, రో ఆల్వేస్ బిగిన్ విత్ ఎన్, రో బిగిన్ విత్ ఈ, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కంటిన్యూ అవుతూనే ఉంటాయి మనకి అవుతూ. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి థింగ్స్లో కొన్ని సిమిలర్ థింగ్స్ ఉన్నట్లయితే అప్పుడు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి. సో దీనికి ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The linear permutations formed by taking 3 things at a time from the set A, B, C. ఇది మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం ఎగ్జాంపుల్ కింద. అంటే అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 3 things టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ అని, అంటే మూడింటిని అన్నిటినీ తీసుకుంటూ ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయవచ్చు అంటే 3 లెటర్స్తో 3 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయాలి కాబట్టి 3p3 అంటే 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. మరి ఆ 6 ఏంటి అంటే ఏబిసి ఒకటి, ఏసిబి ఒకటి, అలాగే నెక్స్ట్ బితో బిగిన్ చేసుకుంటే బిసిఏ, బిఏసి, అలాగే సిఏబి, సిబిఏ, ఇలా 6 అరేంజ్మెంట్స్ ఫామ్ అవుతాయి. హియర్ 3 లెటర్స్ ఆర్ డిస్టింక్ట్ లెటర్స్. సో 3 డిస్టింక్ట్ లెటర్స్తో 3 లెటర్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 3p3 దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్. ఎన్ డిస్టింక్ట్ లెటర్స్తో 6 లెటర్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే ఎన్పిఆర్ వితౌట్ రిపిటేషన్. విత్ రిపిటేషన్ అయితే ఎన్ పవర్ ఆర్. సో ఆ రెండు కేసుల్లో కూడా మనం తీసుకుంటుంది డిస్టింక్ట్ థింగ్సే. బట్ ఈ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే ఇచ్చినటువంటి ఎన్ థింగ్ సిమిలర్ డిసిమిలర్ థింగ్స్లో, అంటే థింగ్స్లో డిసిమిలర్ అనకూడదుగా ఎందుకంటే సమ్ థింగ్స్ సేమ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇచ్చినటువంటి ఎన్ థింగ్స్లో పి లైక్ థింగ్స్ ఉంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ పర్మిటేషన్స్ టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ ఎన్ని అవుతాయి అనేది మనం కౌంట్ చేసుకోవాలి ఫస్ట్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ 3 లెటర్స్ డిస్టింక్ట్ అనుకుంటే ఇవి నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ 6 ఫామ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇందులో బీసీలు నేను 2 ఐడెంటికల్ అనుకుంటా, అంటే బి ఈజ్ ఈక్వల్ టు సి అనుకుంటాను. అంటే టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ 6 మనకు అక్కడ. ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్ టు సి అనుకుంటే అంటే బీసీలు 2 సేమ్ అనుకుంటాను నేను. అనుకుంటే ఏం జరుగుతుంది అంటే అప్పుడు సి ప్లేస్లో బి రాసామనుకోండి, అప్పుడు మనకి ఇచ్చినటువంటి థింగ్స్ ఏబిబి అవుతాయి మన థింగ్స్. అంటే 3లో 2 సేమ్ వస్తున్నాయి మనకి, 3లో 2 సేమ్ వస్తున్నాయి మనకి. సో కాబట్టి అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఏం చేద్దామంటే మనకి ఈ టోటల్ అరేంజ్మెంట్స్లో సి ప్లేస్లో బి రాసేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏబిబి అవుతుంది. రెండోది కూడా ఏబిబినే అవుతుంది, సి ప్లేస్లో బి రాస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మూడోది బిబిఏ అవుతుంది. నాలుగోది బిఏబి అవుతుంది. సో ఐదవది బిఏబి, ఇది కూడా. ఆరోది బిబిఏ అవుతుంది. మరి ఇప్పుడు ఈ 6 అరేంజ్మెంట్స్ని మనం నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 3 లెటర్స్ ఏబిబి టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ అంటే ఇవి 6గా కౌంట్ చేస్తాము, మనం కౌంట్ చేయము. ఎందుకంటే మరి ఇక్కడ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అంటే అర్థం నంబర్ ఆఫ్ డిఫరెంట్ పర్మిటేషన్స్ అని. సేమ్ అరేంజ్మెంట్ రాసి ఇది కూడా కౌంట్ చేసుకోండి అంటే కుదరదు కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఏబిసి, ఏసి వీటిలో ఏవైనా 2 ఐడెంటికల్ ఉన్నాయా? ఏ అరేంజ్మెంట్ కూడా ఐడెంటికల్ లేదు మనకి. అంటే ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సి అనుకోవటం వల్ల ఇందులో రెండు మనకి ఏబిబి ఈ 2 ఐడెంటికల్ అయిపోయింది. అంటే అప్పుడు ఈ రెండింటిని మనం ఒక అరేంజ్మెంట్ కిందే ట్రీట్ చేస్తాం.
బీబీఏ అంటే థర్డ్ది లాస్ట్ది సేమ్ అరేంజ్మెంట్స్ అని, అంటే ఈ రెండు ఐడెంటికల్ కాబట్టి ఈ రెండింటిని ఒక అరేంజ్మెంట్ కిందే ట్రీట్ చేస్తాం. బిఏబి అంటే ఈ రెండింటిని కూడా మళ్ళీ ఒక అరేంజ్మెంట్ కిందే ట్రీట్ చేస్తాం. అంటే ఎప్పుడైతే ఇచ్చినటువంటి థింగ్స్లో ఐడెంటికల్ థింగ్స్ ఉన్నాయో ఆ లెటర్స్ అన్నిటినీ తీసుకుంటూ మనం ఫామ్ చేసేటువంటి అరేంజ్మెంట్స్ ఏమవుతున్నాయి అంటే డిక్రీజ్ అవుతున్నాయి. అంటే అన్నీ డిఫరెంట్గా ఉంటేనేమో ఎన్ ఫ్యాక్టర్లు అంటాం మనం. మరి ఎప్పుడైతే కొన్ని లెటర్స్ ఐడెంటికల్ అవుతున్నాయో అప్పుడు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ డిక్రీజ్ అవుతున్నాయి. అది ఎలా డిక్రీజ్ అవుతున్నాయి అనేది మనం ఒక ఫార్ములా, ఆ ఒకే ఒక ఫార్ములా, ఈ ఎక్సైజ్ అంతా కూడా ఒకే ఒక ఫార్ములా. ఫస్ట్ ఎక్సైజ్ అంతా ఎన్పిఆర్ ఫార్ములా, సెకండ్ ఎక్సైజ్ అంతా రెండు ఫార్ములాలు, ఎన్ పవర్ ఆర్ ఒక ఫార్ములా, ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్పిఆర్ ఒక ఫార్ములా. అలాగే థర్డ్ ఎక్సైజ్ అంతా కూడా ఓన్లీ సింగిల్ ఫార్ములా మీద డిపెండ్ అవుతుంది, దట్ ఈస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములా. అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ ఒకే ఒక ఫార్ములా మీద డిపెండ్ అవుతుంది. కాన్సెప్ట్ అంతా మళ్ళీ ఓల్డ్ది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కాన్సెప్ట్ అది మారదు. రైట్. సో ఇప్పుడు మనకి ద 6 పర్మిటేషన్స్ ఎలా మారిపోతాయి, అప్పుడు నంబర్ ఆఫ్ డిఫరెంట్ పర్మిటేషన్స్ ఏమవుతాయి అంటే ఏబిబి ఒకటి, అలాగే బిబిఏ ఒకటి, బిఏబి ఒకటి, ఓన్లీ 3 పర్మిటేషన్సే వస్తాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6లో హాఫ్ ఆఫ్ ద పర్మిటేషన్స్ రిడ్యూస్ అయిపోయింది. ఒకవేళ నేను ఇప్పుడు 3 లెటర్స్ సేమ్ అనుకుంటే ఏం జరుగుతుంది, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనుకుంటే అప్పుడు 6 అరేంజ్మెంట్స్ ఏమైపోతాయి అంటే ఇవన్నీ ఏ అన్నీ ఏలే అయిపోతాయి. దేర్ఫోర్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ పర్మిటేషన్స్ ఎన్ని అవుతాయి అంటే 1 అయిపోతాయి, ఓన్లీ 1 ఏ ఒకటే అవుతుంది. అంటే 2 లెటర్స్ ఐడెంటికల్ అనుకుంటే హాఫ్ ఆఫ్ ద పర్మిటేషన్స్ రెడ్యూస్ అయిపోయినాయి. 3 లెటర్స్ సేమ్ అనుకుంటే అప్పుడు ఓన్లీ 1 అరేంజ్మెంటే వచ్చింది మనకి. అంటే కొంత వాల్యూతో డిక్రీజ్ అవుతున్నాయి. మరి అవి ఏ రేట్లో డిక్రీజ్ అవుతున్నాయి, ఎలా డిక్రీజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇక్కడ మనకి 2 లెటర్స్ ఐడెంటికల్ అయితే 2 డిక్రీజ్ అయినాయి మనకి. అంటే ఇప్పుడు 2 అంటే మనం దాన్ని 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు, లేదా 2 అని కూడా రాసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ బై 2. అలా 3 లెటర్స్ ఐడెంటికల్ అంటే మరి ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ బై 3 రాయలేము. ఇక్కడ మనకు వచ్చింది 1 వాల్యూని, అంటే న్యూమరేటర్ 3 ఫ్యాక్టర్లు ఉంది, అప్పుడు డెనామినేటర్ కూడా 3 ఫ్యాక్టర్లు అయితేనే 3 ఫ్యాక్టర్లు బై 3 ఫ్యాక్టర్లు 1 అవుతుంది మనకి. సో కాబట్టి అంటే 3 లెటర్స్ ఐడెంటికల్ అయితే అప్పుడు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 1 వచ్చింది, కాబట్టి అప్పుడు దాని వాల్యూ 3 ఫ్యాక్టర్ల బై 3 ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అది మనం క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ క్యాచ్ చేయాలి మనం. ఏంటి ఆ పాయింట్ అంటే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ థింగ్స్. చూడండి, ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఎన్ డిసిమిలర్ థింగ్స్ అనే మాట మాట్లాడాం, ఇప్పుడు ఎన్ థింగ్స్ అనే అంటాం. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ థింగ్స్, ఇక్కడ మనం 3 థింగ్స్ తీసుకున్నాం. 3 థింగ్స్ టేకెన్ ఆల్ ఎట్ ఏ టైం, అన్నిటినీ తీసుకుంటూ ఫామ్ చేసేటువంటి పర్మిటేషన్స్ లో ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఐడెంటికల్ అయితే బై 2 ఫ్యాక్టర్లు వచ్చింది. 3 థింగ్స్ ఐడెంటికల్ అయితే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ బై 3 ఫ్యాక్టోరియల్. 2 థింగ్స్ ఐడెంటికల్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు మనకి దీని నుంచి డైరెక్ట్గా ఫార్ములా మనం డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఎన్ థింగ్స్ ఉన్నాయి, అందులో పీ థింగ్స్ లైక్ థింగ్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఆ ఎన్ థింగ్స్ని ఒక రోలో అరేంజ్ చేస్తే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ ఫ్యాక్టోరియల్ అయిపోతుంది. ఎన్ థింగ్స్లో ఆర్ థింగ్స్ ఐడెంటికల్ అయితే నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ బై టేకింగ్ ఆల్ ద థింగ్స్. చూడండి, ఇక్కడ మనకి ఇంతకుముందు చాప్టర్ ఎక్సర్సైజ్లో అంటే 6 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేసాం, ఎన్ లెటర్స్ ఇస్తే 6 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేసాం. ఒక కేసులో ఎన్పిఆర్ వచ్చింది, ఇంకో కేసులో ఎన్ పవర్ ఆర్ వచ్చింది. బట్ ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో మనం ఎన్ థింగ్స్ని అన్నిటినీ తీసుకుంటూ అరేంజ్మెంట్స్ ఫామ్ చేస్తున్నాం, కాబట్టి ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఫార్ములాతో చాలా ఈజీగా ఉంటాయి. అదే కొన్ని ఈ ఐడెంటికల్ థింగ్స్ ఇచ్చి ఎన్లో కొన్ని దీంతో 6 లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయండి అంటే మాత్రం ప్రాబ్లమ్స్ డిఫికల్ట్. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఆబ్జెక్టివ్లో వస్తాయి బాగా. సో అందులో మనకి ఐపీలో కూడా ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చారు, ఆ ఒక్క ప్రాబ్లమ్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్లో. అలాంటి మోడల్సే మనకి ఆబ్జెక్ట్లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సరే, ముందు
బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఆ మోడల్స్ డిస్కస్ చేసుకుందాం. థీరమ్ permutations of similar things. The number of permutations of n things taken all at a time when p of them are alike, all alike, and the rest all different is n factorial by p factorial. సో దానికి ప్రూఫ్ జస్ట్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది సరిపోతుంది యాక్చువల్గా, అంటే ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే. బట్ ఒక ఐడియా కోసం ప్రూఫ్ డిస్కస్ చేసుకుందాం. ప్రూఫ్ మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకి ఎన్ థింగ్స్ ఇచ్చారు, అందులో పి లైక్ థింగ్స్ ఉన్నప్పుడు ఫామ్ అయ్యేటువంటి టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఇదేని మనం ప్రూవ్ చేయాలి. లెట్ కే బి ద నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్మిటేషన్స్. అంటే ఇప్పుడు ఎన్ థింగ్స్ లో పి లైక్ థింగ్స్ ఉన్నప్పుడు ఆ ఎన్ థింగ్స్ తో ఫామ్ అయ్యేటువంటి టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ మనం కేని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కే పర్మిటేషన్స్ మనకి, ఇప్పుడు ఇందులో ఒక పర్మిటేషన్ తీసుకోండి సపరేట్ గా, కన్సిడర్ వన్ ఆఫ్ దీస్ పర్మిటేషన్స్. మరి ఇప్పుడు ఆ అరేంజ్మెంట్ లో ఏమేమి ఉంటాయి? ఎన్ థింగ్స్ ఉంటాయి, అందులో పి లైక్ థింగ్స్ ఉంటాయి. దిస్ పర్మిటేషన్ కంటైన్స్ పి లైక్ థింగ్స్ అండ్ ఎన్ మైనస్ పి అన్లైక్ థింగ్స్ ఉంటాయి. అంటే ఎన్ మైనస్ పి డిస్టింక్ట్, అంటే ఎన్లో పి లైక్ థింగ్స్ అంటే రిమైనింగ్ ఎన్ మైనస్ పి ఉంటే అవన్నీ అన్లైక్ థింగ్స్ అంటే డిస్టింక్ట్ థింగ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇఫ్ వి రీప్లేస్ దీస్ పి లైక్ థింగ్స్ బై పి అన్లైక్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ మైనస్ పి అన్లైక్ థింగ్స్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక అరేంజ్మెంట్ తీసుకుంటున్నాం, అబ్జర్వ్ చేయండి. ఒక అరేంజ్మెంట్ తీసుకున్నాం, కే అరేంజ్మెంట్స్ లో టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కే అనుకుంటే అందులో నుంచి ఒక అరేంజ్మెంట్ తీసుకుంటున్నాము. తీసుకొని ఆ పి లైక్ థింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పి లైక్ థింగ్స్ ని పి అన్లైక్ థింగ్స్ తో రీప్లేస్ చేస్తే ఇప్పుడు ఆ పి అన్లైక్ థింగ్స్ ని వాటిని మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎన్ మైనస్ పి అన్లైక్ థింగ్స్ ని ఎటువంటి చేంజ్ చేయకుండా ఎప్పుడైతే మనం పి లైక్ థింగ్స్ ని అటు ఇటు ఇంటర్చేంజ్ చేసిన న్యూ అరేంజ్మెంట్ ఏం రాదు, ఎందుకంటే అన్ని సేమ్ లెటర్స్ కాబట్టి. ఇప్పుడు ఆ పి లైక్ థింగ్స్ ని పి అన్లైక్ థింగ్స్ తో రీప్లేస్ చేస్తే ఇప్పుడు ఆ పి ప్లేసెస్ లో ఆ పి లెటర్స్ ని వాటిని అరేంజ్ చేసుకోవచ్చు మనం. దెన్ వీ గెట్ పి ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్ బై పర్మ్యూటింగ్ దీస్ న్యూ పి అన్లైక్ థింగ్స్. అంటే మనం ఏం చేసాం, ఇప్పుడు ఒక అరేంజ్మెంట్ తీసుకున్నాం కేలో నుంచి, దాంట్లో మనం పి లైక్ థింగ్స్ ని పి అన్లైక్ థింగ్స్ తో మనం రీప్లేస్ చేయటం వలన అప్పుడు టోటల్ ఎన్ అన్లైక్ థింగ్స్ అయిపోతాయి. అంటే ఎన్ డిస్టింక్ట్ థింగ్సే అయిపోతాయి మొత్తం అప్పుడు. ఎందుకని ఫస్ట్ ఎన్ లో పి లైక్ థింగ్స్ ఉన్నాయి, రిమైనింగ్ ఎన్ మైనస్ పి డిస్టింక్ట్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పి లైక్ థింగ్స్ ని మనం పి డిస్టింక్ట్ థింగ్స్ తో రీప్లేస్ చేస్తున్నాం. ఆ పి డిస్టింక్ట్ థింగ్స్ ఎలా ఉండాలి, మనకు ఆల్రెడీ మిగిలిన ఎన్ మైనస్ పితో కూడా డిస్టింక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఎన్ మైనస్ పి లింక్ థింగ్స్ తో కొన్ని లైక్ అయినాయి లైక్ థింగ్స్ అనుకోండి, మళ్ళీ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ తేడా వస్తుంది. సో అందుకనే మనం రీప్లేస్ చేసేటువంటి పి అన్లైక్ థింగ్స్ ఎలా ఉండాలంటే ఎన్ మైనస్ పి నుంచి కూడా అన్లైక్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ థింగ్స్ డిస్టింక్ట్ అయిపోతాయి. సో permitting these new p unlike things without altering the positions of the old n minus p unlike things. Thus, a single permutation gives rise to p factorial permutations. అంటే ఒక పర్మిటేషన్ p ఫ్యాక్టోరియల్ న్యూ పర్మిటేషన్స్ ని మళ్ళీ మనకి ఇస్తుంది వితౌట్ ఆల్టరింగ్ n మైనస్ p అన్లైక్ థింగ్స్. ఎప్పుడు వచ్చింది ఇది మనకి? పి లైక్ థింగ్స్ ని పి అన్లైక్ థింగ్స్ తో రీప్లేస్ చేసుకుంటే ఒక్కొక్క పర్మిటేషన్ పి ఫ్యాక్టోరియల్ న్యూ పర్మిటేషన్స్ ఇస్తుంది. మరి అప్పుడు మొత్తం టోటల్ పర్మిటేషన్స్ మనం కే అనుకుంటున్నాము, అప్పుడు కే పర్మిటేషన్స్ గివ్స్ రైజ్ టు కే ఇంటూ పి ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్ వస్తాయి. మరి కే ఇంటూ పి ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్ ఏంటివి, ఎప్పుడు వస్తున్నాయి కే ఇంటూ పి ఫ్యాక్టోరియల్ అని అంటే ఈ ఎన్ లైక్ థింగ్స్ ని ఎన్ అన్లైక్ థింగ్స్ ను రీప్లేస్ చేసుకోవటం వలన టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ కే ఇంటూ పి ఫ్యాక్టర్లు వచ్చినాయి మనకి. అంటే ఏం చేసాం ఫైనల్ గా, పి లైక్ థింగ్స్ ని పి అన్లైక్ థింగ్స్ తో రీప్లేస్ చేసామంటే అప్పుడు టోటల్ ఎన్ థింగ్స్ డిసిమిలర్ థింగ్స్ అయిపోయినాయి. మరి యాక్చువల్ గా ఎన్ డిసిమిలర్ థింగ్స్ ని తీసుకుంటూ
ఒక రోలో మనం ఎన్ని పర్మిటేషన్స్ ఫామ్ చేయొచ్చు అంటే NPN అంటే n ఫ్యాక్టర్లు అవుతుంది. Since the n things are dissimilar, the number of permutations obtained by taking all the things is n factorial. మరి ఇక్కడ మనం చేసింది కూడా అదే. k పర్మిటేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పర్మిటేషన్లో p లైక్ థింగ్స్ని మళ్ళీ p అన్లైక్ థింగ్స్తో రీప్లేస్ చేస్తే మళ్ళీ పర్మిటేషన్స్ ఫామ్ అయిపోయినాయి. అంటే అప్పుడు n అన్లైక్ థింగ్స్తో ఫామ్ చేసేటువంటి పర్మిటేషన్స్ k ఇంటూ p ఫ్యాక్టోరియల్. బట్ యాక్చువల్గా n అన్లైక్ థింగ్స్తో మనం ఫామ్ చేసే పర్మిటేషన్స్ n ఫ్యాక్టోరియల్. అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్. k ఇంటూ p ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ k పర్మిటేషన్స్ గివ్స్ రైజ్ టు k ఇంటూ p ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్ ఎలా వచ్చింది అంటే చూడండి, వన్ సింగిల్ పర్మిటేషన్ గివ్స్ p ఫ్యాక్టోరియల్. అంటే జస్ట్ లైక్ ఎలా ఉంది, 1 పెన్ కాస్ట్ p ఫ్యాక్టోరియల్ రూపీస్. k పెన్స్ కాస్ట్ ఎంత అంటే k ఇంటూ p ఫ్యాక్టోరియల్. 1 పెన్ కాస్ట్ 5 రూపీస్ అయితే 10 పెన్స్ కాస్ట్ 10 ఇంటూ 5 ఎలా వేస్తున్నాము మనం. అలాగే వన్ సింగిల్ పర్మిటేషన్ గివ్స్ రైజ్ టు p ఫ్యాక్టోరియల్ న్యూ పర్మిటేషన్స్, దెన్ k పర్మిటేషన్స్ గివ్స్ రైజ్ టు k ఇంటూ p ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్. సో ఈ k ఇంటూ p ఫ్యాక్టోరియల్ వాల్యూ n ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనకు కావాల్సింది k వాల్యూ కాబట్టి అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా మైండ్లో పెట్టుకుంటే చాలు. ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి n థింగ్స్ ఇచ్చారు, అందులో p లైక్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ n థింగ్స్ని అన్నిటినీ ఒక రోలో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అనే మాట ఎక్కడైనా వస్తే సింప్లీ n టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ డివైడెడ్ బై సిమిలర్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో ఆ నంబర్స్, ఒక్కొక్క సిమిలర్ లైక్ థింగ్స్ ఎన్నెన్ని నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ డినామినేటర్లో వేసుకోవటమే. టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ నంబర్స్కి ఫ్యాక్టోరియల్స్ వేసుకోవటం, అది కాన్సెప్ట్. నెక్స్ట్ దీని ఎక్స్టెన్షన్ చూడండి, కాలరీ. P1 things are alike of one kind, P2 things are alike of second kind, P3 things are alike of third kind, and so on. Pk things are alike of kth kind. In P1 plus P2 plus and so on plus Pk things. అంటే ఈ టోటల్ థింగ్స్లో P1 థింగ్స్ alike of one kind, P2 సెకండ్ కైండ్, థర్డ్ అంటే ఈ P1 థింగ్స్ సేమ్ కైండ్ అనమాట, అంటే ఒకే రకమైనటువంటి థింగ్స్. ఈ P2 థింగ్స్ ఒకే రకమైనటువంటి థింగ్స్. అప్పుడు టోటల్ థింగ్స్ P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Pk. దీంట్లో ఒక్కొక్క వెరైటీ, ఒక వెరైటీ P1 థింగ్స్ ఉన్నాయి, ఒక వెరైటీ P2 థింగ్స్ ఉన్నాయి, అండ్ సో ఆన్ ఇంకొక వెరైటీ Pk థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టోటల్ థింగ్స్ని ఒక రోలో ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే మరి ఇంతకుముందు చెప్పుకున్నదే టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ అంటే P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Pk ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, మరి ఒక్కొక్క నంబర్ ఎన్ని టైమ్స్ వస్తుంది, ఒక్కొక్క ఐటమ్ ఎన్ని టైమ్స్ వస్తుందో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్. దెన్ ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అబ్టైన్డ్ బై టేకింగ్ ఆల్ ద థింగ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ అదే, అన్నిటినీ తీసుకుంటూ ఫామ్ చేస్తున్నాం అరేంజ్మెంట్స్. బట్ మిగతా వాటిలో ఇంతకుముందు అన్నిటినీ తీసుకున్నాం కొన్నిసార్లు కొన్నిటిని తీసుకుని అరేంజ్మెంట్స్ ఫామ్ చేసాం, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం అన్నిటినీ తీసుకుంటున్నాం, అది మైండ్లో పెట్టుకోండి. టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ అంటే P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Pk ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, అప్పుడు ఈచ్ వన్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్. P1 ఫ్యాక్టోరియల్, P2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ Pk ఫ్యాక్టోరియల్. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫార్ములా అప్లికేషన్ కూడా. కేవలం మనం కౌంట్ చేసుకోవాల్సింది ఏంటంటే గివెన్ లెటర్స్, టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్. సో ఎక్సర్సైజ్ 5.3 వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. మనకి ఈ ఎక్సర్సైజ్లో మనకి ఎక్కువగా 2 మార్క్స్ ప్రాబ్లం కంపల్సరీగా ఈ ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది ఇంతకుముందు. సో ఇప్పుడు కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది ఈ ఎక్సర్సైజ్ నుంచి. ఒక్కసారి మాత్రం 4 మార్క్స్ మనకి ర్యాంక్ ప్రాబ్లం కూడా మళ్ళీ ఇందులో ఉంది మనకి. సో అది మనకి 4 మార్క్స్కి 4 or 5 టైమ్స్ ఇచ్చారు ర్యాంక్ ప్రాబ్లం. ఫస్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్మీడియట్.
మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ అనే వర్డ్లోని ఒక రోలో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? దట్ ఈస్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్మీడియట్. అనగానే మనం చూడగానే మనకు అర్థమైపోవాలి, ఓకే లెటర్స్ రిపీట్ అయిపోయినాయి కాబట్టి థర్డ్ ఎక్సైజ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్లో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ 12 లెటర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఐ ఎన్నిసార్లు వచ్చింది, ఎన్ ఎన్నిసార్లు వచ్చింది, అలాగే టీ ఎన్నిసార్లు వచ్చింది, ఇవన్నీ కౌంట్ చేసుకోవాలి. ద వర్డ్ ఇంటర్మీడియట్ కంటైన్స్ 12 లెటర్స్ ఇన్ విచ్ దెర్ ఆర్ 2 ఐస్ ఆర్ అలైక్. 2 ఐస్ ఉన్నాయి ఆర్ అలైక్, సేమ్ అంటున్నాం మనం. 2 ఐస్ ఉన్నాయి కాబట్టి 2 సేమ్ ఉన్నాయి అని రాస్తాం. 2 ఐస్ ఆర్ అలైక్. 3 ఈస్ ఆర్ అలైక్. ఈ ఇక్కడ కూడా ఉంది. 3 ఈస్ ఆర్ అలైక్. నెక్స్ట్ 2 టీస్ ఆర్ అలైక్. నెక్స్ట్ 3 ఈస్ అయిపోయింది మనకి. నెక్స్ట్ అండ్ ద రెస్ట్ ఆర్ డిఫరెంట్ లెటర్స్. అంటే 2 ఐస్ 3 ఈస్ 2 టీస్ మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం ఇవే 7 ఉన్నాయి. రిమైనింగ్ 5 ఉంటే ఆ 5 డిఫరెంట్ అనమాట. టోటల్ 12 లెటర్స్. 12 లెటర్స్లో ఐలు 2 టైమ్స్ రిపీట్ అయింది, టీలు 2 టైమ్స్ రిపీట్ అయినాయి, 3 ఈస్ 3 టైమ్స్ రిపీట్ అయినాయి. అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటెడ్ నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై. సో ఇక్కడ ఐ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ టీ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఈ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్. ఇలా చాలా సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. జాగ్రత్తగా మీరు మెయిన్ ఫార్ములా ఈ కాన్సెప్టే గుర్తుపెట్టుకోండి. టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ వేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ పెర్మిటేషన్. మరి పర్మిటేషన్ అనే వర్డ్లో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. మళ్ళీ 3 + 3 6 + 4 10 11 లెటర్స్ ఉన్నాయి మొత్తం అందులో. The word permutation contains 11 letters in which there are 2 T's are alike and the rest are different. మిగతా అన్ని డిఫరెంటే, ఓన్లీ టీస్ మాత్రమే 2 టీస్ ఉన్నాయి మనకి. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచించండి ఒకసారి. టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అంటే టోటల్ 11 లెటర్స్ ఉన్నాయి, 2 టీస్ రిపీట్ అయ్యాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అనగానే టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నాయి. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. అగైన్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే మనకి సో అగైన్ 11 లెటర్స్ ఉన్నాయి మనకి ఇందులో. 11లో 2 M's ఉన్నాయి, అలాగే 2 A's ఉన్నాయి, అలాగే 2 T's ఉన్నాయి. 2 A's are alike, 2 M's are alike, 2 T's are alike and the rest are different. Total 11 letters. సో ఇక్కడ 2 A's 2 M's 2 T's వచ్చినాయి. సో అప్పుడు నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఒక ఎగ్జాంపుల్, ఎడిషనల్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లోది ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇండిపెండెన్స్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా లెటర్స్ రిపీట్ అయిపోయినాయి. సో ఎన్ 3 టైమ్స్ కనిపిస్తుంది. ఎన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. అలాగే డీలు కూడా 2 డీలు కనిపెడుతున్నాయి, ఈలు 4 కనపడుతున్నాయి మనకి. ఇండిపెండెన్స్. సో కాబట్టి టోటల్ వర్డ్స్ వచ్చేటప్పటికి 4 + 4 12 లెటర్స్ ఉన్నాయి మొత్తం. So the word independence contains 12 letters, of which 3 N's are alike, 2 D's are alike, 4 E's are alike. So ఇవే 9 letters అయిపోయాయి. ఇక remaining 3 letters and the rest are different. Therefore the number of required arrangements is equal to 12 factorial divided by 3 to 4 యొక్క factorials రాయాలి. 3 factorial into 2 factorial into 4 factorial. So very simple concept. Next, find the number of 7-digit numbers.
that can be formed using 2 2 2 3 3 4 4. చూడండి 7 డిజిటెడ్ నంబర్స్ ఫామ్ చేయమన్నాడు. మరి మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 7 డిజిట్స్ ఇచ్చాడు. అందులో 3 2s ఉన్నాయి, 2 3s ఉన్నాయి, 2 4s కూడా ఉన్నాయి. అంటే ఈ 7 డిజిట్స్ బై యూజింగ్ 7 డిజిట్స్, ఈ 7 డిజిట్స్ ని వాడుకొని 7 డిజిటెడ్ నంబర్స్ ఫామ్ చేయాలి. ఆన్సర్ ఎంత వస్తుంది మీరు చెప్పండి డైరెక్ట్ గా. టోటల్ డిజిట్స్ 7, అందులో 3 2s ఉన్నాయి, అంటే 2 3 టైమ్స్ వచ్చింది, అలాగే 3 2 టైమ్స్ వచ్చింది, అలాగే 4 2 టైమ్స్ వచ్చింది. అంటే ఒకటి 3 టైమ్స్, ఒకటి 2 టైమ్స్, ఇంకోటి 2 టైమ్స్ వచ్చింది. అంటే అప్పుడు ఆ 3 2 2 యొక్క ఫ్యాక్టోరియల్స్ రాసుకుంటాం అంతే డినామినేటర్లో. సో ఇన్ ద గివెన్ 7 digits, the number of 2s are 3, 3s are 2, 4s are 2. So therefore the number of required 7 digit numbers formed with the given digits is equal to 7 factorial divided by ఇది 3 times, ఇది 2 times, 2 times, అంటే 3 factorial into 2 factorial into 2 factorial. చాలా సింపుల్ గా ఉంది. నెక్స్ట్, there are 4 copies alike, each of 3 different books. Find the number of ways of arranging these 12 books in a shelf in a single row. ఏమన్నాడు? 4 copies alike of each of 3 different books అన్నాడు. అంటే ఒక్కొక్క బుక్కి 4 కాపీస్ ఉన్నాయి. అవి ఏ బుక్స్ అయినా కావచ్చు. ఒక్కొక్క బుక్ 4 కాపీస్. 3 different books, ఈచ్ బుక్ హ్యాస్ 4 కాపీస్ alike. అంటే టోటల్ బుక్స్ ఎన్ని అయినట్లు అప్పుడు? 4 into 3 12 బుక్స్ అయిపోయినట్లు మనకి. ఈ 12 బుక్స్లో ఒక బుక్ 4 కాపీస్ ఉన్నాయి, సెకండ్ బుక్ 4 కాపీస్ ఉన్నాయి, థర్డ్ బుక్ 4 టైమ్స్ వచ్చింది, ఫస్ట్ బుక్ 4 టైమ్స్, సెకండ్ బుక్ 4 టైమ్స్, థర్డ్ బుక్ 4 టైమ్స్. అంటే ఇప్పుడు టోటల్ నంబర్ ఫ్యాక్టోరియల్, ద టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ 12. సో అవుట్ ఆఫ్ దీస్ 12 బుక్స్, సో 4 కాపీస్ alike ఆఫ్ ఫస్ట్ బుక్, 4 కాపీస్ alike ఆఫ్ సెకండ్ బుక్, 4 కాపీస్ alike ఆఫ్ థర్డ్ బుక్. నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ సింపుల్గా రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, మరి ఒక్కొక్కటి 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ అవుతుంది. చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. జస్ట్ ఏ నంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్, దట్స్ ఆల్. రిపీట్ అవ్వకపోతే వాటిని రాయక్కర్లేదు. రాసిన 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఎన్నిసార్లు రాసినా 1 ఫ్యాక్టోరియల్ దాని వాల్యూ ఏం మారదు కదా, డినామినేటర్ వాల్యూ. సో అందుకని ఓన్లీ మోర్ దాన్ 1 టైం ఏదైతే రిపీట్ అవుతుందో, సో ఆ రిపీటెడ్ వాల్యూస్ మాత్రమే, ఆ నంబర్స్ మాత్రమే వేసుకుంటాం మనం. నెక్స్ట్ వన్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ చీజ్ బి అరేంజ్డ్ సో దట్ no two is come together? చూడండి, మళ్ళీ కాన్సెప్ట్, ఫస్ట్ ఎక్సైజ్ కాన్సెప్ట్ వచ్చింది. no two boys sit together, no two girls sit together, no two vowels come together, సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, మరి కాన్సెప్ట్ అదే మారదు, కాకపోతే లెటర్స్ రిపీట్ అయినాయి అంతే. హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ చీజ్ బి అరేంజ్డ్ సో దట్ no two is come together? మరి ఏ మెథడ్ అప్లై చేస్తాము? no two boys sit together, no two girls sit together, no two vowels come together అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా ఏ మెథడ్ అప్లై చేయాలి? గుర్తించుకొని ఒకసారి. ఎస్, గ్యాప్స్ మెథడ్ అప్లై చేయాలి. అంటే ఫస్ట్ కండిషన్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకోవాలి, రిమైనింగ్ అరేంజ్ చేయాలి మనం. అంటే రిమైనింగ్ ఏమున్నాయి మనకి? 3 ఈలు పక్కన పెట్టుకుంటే CHS ఉన్నాయి మనకి. అంటే ఫస్ట్ ఈ 3 లెటర్స్ని మనం ఒక రోలో అరేంజ్ చేసుకోవాలి. సో ద గివెన్ వర్డ్ కంటైన్స్ 6 letters ఆఫ్ విచ్ ఇన్ విచ్ 3 ఈస్ ఆర్ alike. సిన్స్ no two ఈస్ కమ్ టుగెదర్, ఫస్ట్ వి అరేంజ్ ద రిమైనింగ్ 3 letters ఇన్ ఏ రో, దట్ ఈస్ CHSని అరేంజ్ చేయాలి. మరి ఇప్పుడు 3 లెటర్స్ని ఒక రోలో ఎన్ని వేస్ అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ ఆర్ 3p3, అంటే 6 అరేంజ్మెంట్స్ వస్తాయి. మరి ఇప్పుడు ఆ 6 అరేంజ్మెంట్స్లో మరి ఇప్పుడు ప్రతిసారి ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? ఇంకా మన వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 3 ఈస్ని అరేంజ్ చేయాలి. ఈ గ్యాప్స్లో ఈస్ని అరేంజ్ చేయాలి. అమాంగ్ ద 3 letters there are 4 gaps.
మరి అప్పుడు 4 గ్యాప్స్ ఎలా వస్తాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒక ఐడియా కోసం రాసిందే అది. 4 గ్యాప్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు సిహెచ్ఎస్ తీసుకున్నట్లయితే సికి ముందు ఒక గ్యాప్ ఉంది, హెచ్కి ముందు ఒక గ్యాప్ ఉంది, ఎస్కి ముందు ఒక గ్యాప్, ఎస్ తర్వాత కూడా గ్యాప్ ఉంది. అంటే మొత్తం 4 గ్యాప్స్. ఒక రోలో 3 లెటర్స్ని అరేంజ్ చేస్తే 4 గ్యాప్స్ ఉంటాయి. 4 లెటర్ అరేంజ్ చేస్తే 5 గ్యాప్స్ వస్తాయి. అంటే ఒక రోలో n లెటర్స్ అరేంజ్ చేస్తే గ్యాప్స్ n+1 అది ఫిక్స్డ్. సో మరి ఇక్కడ మనం 3 లెటర్స్ అరేంజ్ చేసాము. 3 లెటర్స్ అరేంజ్ చేసినప్పుడు గ్యాప్స్ మనకి 4 గ్యాప్స్ వచ్చాయి. ఇప్పుడు 4 గ్యాప్స్ లో 3 లెటర్స్ని 3 ఈస్ని అరేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు 4 ప్లేసెస్లో 3 లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే ఇఫ్ ద 3 లెటర్స్ ఆర్ డిస్టింక్ట్ 3 letters can be arranged in 4 places. 4, 3 ఏది లార్జర్? 4 లార్జర్. సో కాబట్టి 4ని మనం n వాల్యూ తీసుకుంటాం. r వాల్యూ 3 అవుతుంది. అంటే ఇప్పుడు 4 ప్లేసెస్లో 3 ఈస్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4p3 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. మరి ఇప్పుడు 3 ఈస్ ఐడెంటికల్ కాబట్టి మళ్ళీ బై 3 ఫ్యాక్టోరియల్. ఎప్పుడైతే మనం ఎన్ని ఐడెంటికల్ లెటర్స్ మనం అరేంజ్ చేసేటువంటి అరేంజ్మెంట్స్లో ఎన్ని లెటర్స్ ఐడెంటికల్ అయితే బై దట్ నంబర్ ఫ్యాక్టోరియల్ రావాల్సిందే ఎప్పుడు కూడా. ఈ పాయింట్ అంటే మనకి నో టూ లెటర్స్ కమ్ టుగెదర్ కాన్సెప్ట్తో పాటుగా ఐడెంటికల్ కాన్సెప్ట్ కూడా కంబైన్ చేశారు. అంతే, ఏం లేదు ప్రాబ్లంలో. సో these 4 gaps can be filled by the 3 is n 4p3 by 3 factorial. 4p3 అంటే 4 ఫ్యాక్టర్లు వస్తుంది. 4 ఫ్యాక్టర్లు by 3 ఫ్యాక్టర్లు అంటే 4 ways. So first operation can be done in 3 factorial ways. Corresponding to each way, the second operation can be done in 4p3 by 3 factorial ways. Therefore, number of required arrangements is equal to 3 factorial into దీని వాల్యూ సింప్లిఫై చేస్తే 4 వచ్చింది. దట్ ఇస్ 6 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 24 ways. చూడండి, కాన్సెప్ట్ ఓల్డ్దే, న్యూ కాన్సెప్ట్తో లింక్ చేశారు. నో టూ ఈస్ కమ్ టుగెదర్ అంటే గ్యాప్స్ మెథడ్. 3 లెటర్స్ని అరేంజ్ చేసుకున్నప్పుడు రోలో 4 గ్యాప్స్ ఉంటాయి. 4 ప్లేసెస్లో 3 లెటర్స్ని మనం ఇన్వెస్ట్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4p3. మనం అరేంజ్ చేసేటువంటి 3 లెటర్స్ ఐడెంటికల్ కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్. అది. సో కాన్సెప్ట్ కొంచెం పర్ఫెక్ట్గా మైండ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే ఈ మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. నెక్స్ట్ వన్, find the number of 5-digit numbers that can be formed using the digits 1, 1, 2, 2, 3. How many of them are even? చూడండి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ 5-digit numbers can be formed by using the given digits? మనకి ఇచ్చింది కూడా 5 digits ఇచ్చారా. సో 5 digitsని యూజ్ చేసుకుంటూ ఎన్ని 5-digit numbers ఫామ్ చేయొచ్చు. అమాంగ్ దీస్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్? సో ఫస్ట్ ముందు ఈ 5 digitsతో 5-digit numbers ఫామ్ చేద్దాము. గివెన్ డిజిట్స్ కంటైన్స్ 2 1s 2 2s ఉన్నాయి మనకి. There are 2 1s are alike, 2 2s are alike. So therefore the number of 5-digit numbers that can be formed using the given digits is equal to 5 factorial by అంటే total number factorial divided by ఒక్కొక్కటి 2 2 times వచ్చింది కాబట్టి 2 values 2 factorial into 2 factorial. సో 5 ఫ్యాక్టర్లు అంటే 120, 120 by 2 into 2 4 అయిపోతుంది. 120 by 4 అంటే 30. సో దట్ ఈస్ ఫ్రమ్ ద బై యూజింగ్ ద గివెన్ డిజిట్స్ వీ కెన్ ఫార్మ్ 30 5-digit numbers. మరి 30లో ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ఎన్ని ఆడ్ నంబర్స్ ఉంటాయి? మరి ఈవెన్ నంబర్ అంటే ఏంటి? లాస్ట్ ప్లేస్లో కంపల్సరీగా ఈవెన్ డిజిటే రావాలి. అంటే 5 బ్లాంక్ ప్లేసెస్ తీసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇందులో 2నే ఫిల్ చేయాలి, వేరేది ఫిల్ చేయడానికి లేదు. అంటే నువ్వు ఫస్ట్ 2 రాసినా అదే నెంబర్ వస్తుంది, సెకండ్ 2 రాసినా అదే నెంబర్ వస్తుంది. అంటే ఫస్ట్ లాస్ట్ ప్లేస్లో 2 ఫిక్స్ చేయి. ఇక నువ్వు ఫస్ట్ 4 ప్లేసెస్ని ఏ నెంబర్స్తో ఫిల్ చేసినా ఇచ్చిన వాటితో మీకు వచ్చే నెంబర్స్ అన్నీ ఈవెన్ అవుతాయి. అంటే మరి ఇప్పుడు లాస్ట్ ప్లేస్ని 2తో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 1 వే. అంటే ఒక ఈవెన్ నెంబరే ఉంది ఇచ్చిన డిజిట్స్లో, ఈవెన్ డిజిట్ ఒక్కటే ఉంది, 2 ఒక్కటే. ఆ 2తో దీన్ని ఓన్లీ 1 వేలోనే ఫిల్ చేసుకోవచ్చు.
In remaining 4 places, the remaining 4 digits can be arranged in 4 factorial by 2 factorial. అంటే మరి ఇప్పుడు ఆ 4లో 2 1s ఉన్నాయి కదా, 4లో 2 1s ఉన్నాయి కాబట్టి 4 factorial by 2 factorial అంటాం. నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 4 factorial by 2 factorial అంటే ఇప్పుడు 24/2 అంటే 12 ways వచ్చేస్తుంది మనకి అది. సో therefore number of even numbers formed by the given digits is equal to 12. ఈవెన్ నెంబర్ కావాలి అంటే లాస్ట్ ప్లేస్ని 2తో ఫిల్ చేసుకుంటాం. ఏ 2 అయినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఒక 2 ఫిల్ చేసుకుంటే రిమైనింగ్ 4 ప్లేసెస్లో రిమైనింగ్ 4 డిజిట్స్ని అరేంజ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎక్సర్సైజ్ 5.3 షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ రా. Find the number of ways of arranging the letters of the word specific. In how many of them the 2 C's come together? 2 C's come together అంటున్నారు. అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 C's come together ఇంతకుముందు కూడా చేసాం మనం. All boys sit together, all girls sit together, all vowels come together, the best and worst come to papers come together. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసాం మనం. మరి ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ వాడుతున్నది. ద 2 C's అంటే ఉన్నవి స్పెసిఫిక్లో ఉన్నది 2 C'సే కాబట్టి ఇప్పుడు 2 C's కలిసి రావాలి అంటున్నారు. అలా ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు అన్నారు. అంటే ఏం చేస్తాం మనం, ఆ 2 C'sని కట్టకట్టేస్తాం. అంటే కట్టకట్టడం అంటే మీనింగ్ ద 2 C's ట్రీట్ ద 2 C's యాజ్ 1 యూనిట్. ఒకే యూనిట్గా ట్రీట్ చేస్తాం. ఇంకా ఎక్కడ వచ్చినా అవి పక్క పక్కనే వచ్చేస్తాయి. సో రైట్. సో 2 C's కమ్ టుగెదర్. ఫస్ట్ the given word specific contains 8 letters in which 2 I's are alike and 2 C's are alike. ఇప్పుడు మన కండిషన్ సిన్స్ ద 2 C's మరి టోటల్ అంటే మనకి ఇక్కడ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ క్యాలిక్యులేట్ చేయమన్న తర్వాత వాటిలో 2 C's కలిసి వచ్చేటువంటి అరేంజ్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్ అనే వర్డ్లోని 8 లెటర్స్ని ఒక రోలో ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 8 factorial by 2 factorial into 2 factorial. These are the total number of arrangements. Among these total number of arrangements, in how many arrangements the 2 C's come together? అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలా చేయాలి అంటే అప్పుడు 2 C'sని ఒకటిగా ట్రీట్ చేద్దాం. సార్ దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి సో 10,080 వచ్చినాయి మనకి. 8 factorial by 2 factorial into 2 factorial సింప్లిఫై చేస్తే రైట్. అమాంగ్ దీస్ సో మరి ఇప్పుడు ట్రీట్ ద 2 C's యాజ్ 1 యూనిట్ అండ్ ద రిమైనింగ్ 6 లెటర్స్ యాజ్ 6 యూనిట్స్. మరి ఇప్పుడు 2 C's ఒక యూనిట్ అయిపోయింది. ఇది 6 రిమైనింగ్ 6 లెటర్స్ని 6 యూనిట్స్గా ట్రీట్ చేస్తే టోటల్ ఆల్ టుగెదర్ వీ హ్యావ్ 7 యూనిట్స్ అవుతాయి మనకి. 7 యూనిట్స్ అవుతాయి. మరి ఆ 7 యూనిట్స్ అంటే ఏమేంటి, అప్పుడు సి ఒక కట్ట, ఇది ఒక యూనిట్, ఈ 6 లెటర్స్ ఇవి SPEIFI అంటే మొత్తం 7 యూనిట్స్లో I 2 టైమ్స్ వస్తుంది. మనం 2 C'ని ఒకటే యూనిట్గా ట్రీట్ చేసాము. ఇంకా మళ్ళీ అప్పుడు ఒక యూనిట్గానే ట్రీట్ చేసినప్పుడు అందులో 2 అనేది మనకు మీనింగ్లెస్ అవుతుంది. అది ఒకటే యూనిట్, మిగతావి 6 యూనిట్స్, మొత్తం 7 యూనిట్స్. 7లో సో అందులో I 2 టైమ్స్ రిపీట్ అయింది. సో కాబట్టి సో ఆల్టో now these 7 units of which 2 I's are alike can be arranged in 7 factorial by 2 factorial, that is 2520 ways. మరి వర్క్ కంప్లీట్ అయిపోయినట్లేనా? లాస్ట్ టైం ప్రాసెస్ మళ్ళీ ఒకసారి గుర్తించుకోండి. ఆల్ ఓవెల్స్ కమ్ టుగెదర్ అంటే ఏం చేసాం మనం, ఓవెల్స్ని కట్టగట్టి ముందు అరేంజ్మెంట్స్ చేసేసాము. ఆ తర్వాత మళ్ళీ ఓవెల్స్ని వాటిని అరేంజ్ చేసుకున్నాం మనం. మరి ఇక్కడ కూడా 2 C'sని వాటిని అరేంజ్ చేసుకుంటే మళ్ళీ వాటిని అరేంజ్ చేసుకుంటే సీలన్నీ కలిసే ఉంటాయి అక్కడ మళ్ళీ. సో ఇన్ ఈచ్ వే ద 2 C's కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 2 factorial by 2 factorial దట్ ఈస్ ఈక్వల్ టు 1 వే. ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 C's ఉన్నాయి. ఆ 2 C'ల్ని మనము ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు వాటిని అంటే ఇప్పుడు 2 C'sని ఒక రోలో 2 factorial వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక 2 లెటర్స్ ఐడెంటికల్ కాబట్టి మళ్ళీ by 2 factorial వస్తుంది.
So in each way, the two C's can be arranged among themselves in 2 factorial by 2 factorial, that is equal to 1 way. Therefore, మరి అప్పుడు మనకి ఫస్ట్ ఆపరేషన్ 2 ఈజ్ 20 వేస్ లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ 1 వేలో జరుగుతుంది. అప్పుడు 2 ఆపరేషన్స్ సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్ m into n ways కాన్సెప్ట్, మల్టిప్లికేషన్ రూల్. The required number of arrangements is 2520 into 1, that is equal to 2520. చూడండి, కమ్ టుగెదర్, 2 C's కమ్ టుగెదర్ కాన్సెప్ట్ ఓల్డ్దే, కాకపోతే ఇక్కడ లెటర్స్ ఐడెంటికల్ అవ్వటం వలన ఇక్కడ 2 ఫ్యాక్టర్లు బై 2 ఫ్యాక్టర్లు రావాల్సి వచ్చింది. అదే ఈ నంబర్స్ రెండు, ఈ 2 లెటర్స్ డిఫరెంట్ అయితే ఓన్లీ 2 ఫ్యాక్టోరియల్ రాసేవాళ్ళం అయిపోయేది. బట్ ఇక్కడ ఐడెంటికల్ అవ్వటం వలన మళ్ళీ బై 2 ఫ్యాక్టోరియల్ రాయాల్సి వచ్చింది. అది నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లము సెకండ్ బిట్. ఇందులో ద 2 i's do not come together. 2 i's do not come together అన్నాడు. అంటే 2 i's కలిసి రాకూడదు. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఉన్నది 2 i's కాబట్టి ఆ 2 i's do not come together అనే దానికి 2 రకాల ప్రొసీజర్లు చేసుకోవచ్చు. మనం ఇదే ఫస్ట్ ఎక్సైజ్లో చేసాం. బెస్ట్ అండ్ వరెస్ట్ do not come together అన్నప్పుడు గ్యాప్స్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు, లేదా టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్లో నుంచి ఆ 2 i's కలిసి వచ్చేటువంటి అరేంజ్మెంట్స్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 రకాల ప్రాసెస్లు ఎప్పుడు అప్లై చేయగలమంటే ఇచ్చినవి 2 లెటర్స్ అయ్యి ఈ 2 లెటర్స్ కలిసి రాకూడదు అన్నప్పుడు కాన్సెప్ట్ వస్తేనే అది, లేదనుకోండి ఎప్పుడు గ్యాప్స్ మెథడే. అందుకని లేదు అది 2 ప్రాసెస్లు గుర్తుపెట్టుకోవడం మాకు ఇష్టం అవుద్ది కాబట్టి వాళ్ళని గ్యాప్స్ మెథడే అప్లై చేసుకుంటాము, నో 2 i's కమ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ అప్లై చేసుకుంటాం సార్, అదే బాగుంటుంది మాకు అనుకుంటే అలాగే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఇక్కడ 2 i's do not come together అంటున్నాడు కాబట్టి ఆ 2 i's ని పక్కన పెడదాము. రిమైనింగ్ లెటర్స్ అరేంజ్ చేయండి. ద రిమైనింగ్ 6 letters కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎ రో ఇన్ 6 factorial by 2 factorial. సో దట్ ఈస్ 360 వేస్ అవుతుంది. అంటే 6 factorial అంటే 720 by 2 అంటే 360. మరి ఇప్పుడు అంటే ప్రతిసారి ఎన్ని లెటర్స్ అరేంజ్ చేస్తున్నాం? 6 letters ఉన్నాయి. మరి ఇప్పుడు ఐస్ కలిసి రాకూడదు అంటే అప్పుడు గ్యాప్స్ లో అరేంజ్ చేసుకోవాలి మనం. 6 letters ఒక రోలో అరేంజ్ చేస్తే ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 7 గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు 7 గ్యాప్స్ లో 2 i's ని అరేంజ్ చేయాలి. అమాంగ్ దీస్ 6 letters SPECFC, అది ఒక 360లో ఒక అరేంజ్మెంట్. ఇది గ్యాప్స్ మనకి మొత్తం 7 గ్యాప్స్. we find 7 gaps. So 1 2 3 4 5 6 7 gaps. ఇప్పుడు ఈ 7 gaps లో ఆ 2 i's ని అరేంజ్ చేయాలి. అంటే 7 gaps లో 2 letters ని అరేంజ్ చేయాలి. అంటే అప్పుడు n వాల్యూ 7 అవుతుంది, r వాల్యూ 2 అవుతుంది. అంటే 7p2 వేస్ లో ఆ 2 letters ని 7 places అరేంజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ 2 letters కూడా ఐడెంటికల్ అవ్వటం వలన మళ్ళీ బై 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. The 2 i's can be arranged in these 7 gaps in 7p2 by 2 factorial ways. 7p2 అంటే క్యాలిక్యులేషన్ 7 into 6 అంటే 42 by 2 అంటే 21 వస్తుంది మనకి. Therefore the required number of arrangements is equal to 6 factorial by 2 factorial into 7p2 by 2 360 into 21. సింప్లిఫై చేసుకోండి, అది 7560 వచ్చేస్తుంది. సో ఇలా ప్రతిదీ కూడా కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సింది. అంటే ఇలాంటి కాన్సెప్ట్ వస్తే ఎలా చేయాలి, కంపల్సరీ ఒక స్పెసిఫిక్ అనే వర్డ్కే కాదు, ఏ వర్డ్కైనా ప్రొసీజర్ ఇదే. మనకి ఈ ప్రొసీజర్ మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? ప్రతి ప్రాబ్లంకి కూడా వీళ్ళు అడిగిన కండిషన్, క్వశ్చన్లో అడిగిన కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఐడియా ఏంటి, ఏ ఐడియాని మనం ఫాలో అయితే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఆ ఐడియాస్ మనం క్రియేట్ చేసుకోవాలి. మరి ఐడియాస్ రావాలంటే మనకి నంబర్ ఆఫ్ మోడల్స్ మనం కవర్ చేస్తే అప్పుడు ఐడియాస్ బాగా వస్తాయి. ఒకసారి ఒక క్వశ్చన్కి ఒక ఐడియా మనం ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా అలాంటి మోడల్ ఎక్కడ అడిగినా మనం అవే ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తాము, మారదు కదా. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. Find the number of ways of arranging the letters of the word singing so that they begin and end with I. చూడండి ఇక్కడ బిగిన్ ఎండ్ విత్ ఐ కావాలట.
ఎలా చేస్తున్నామో చూడండి. మరి బిగిన్ అండ్ ఎండ్ విత్ ఐ అంటున్నాడు కాబట్టి ముందు అంటే టోటల్ అన్ని లెటర్స్ తీసుకుంటూ అరేంజ్ చేస్తున్నాం. అరేంజ్మెంట్స్, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సింగింగ్ సో దట్ దే బిగిన్ అండ్ ఎండ్ విత్ ఐ. అంటే మొత్తం ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 7 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ 7 బ్లాంక్ ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ విత్ ఐసే ఉండాలి. ఐ ఫిక్స్ చేయండి. అంటే ఇప్పుడు 2 ప్లేసెస్ లో 2 ఐస్ ని ఎనివేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 2 ప్లేసెస్ లో 2 లెటర్స్ ని ఎనివేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 2p2. మరి 2 ఐస్ ఐడెంటికల్ కాబట్టి మళ్ళీ బై 2 ఫ్యాక్టర్లు వేసుకోవాలి. 2p2 బై 2 ఫ్యాక్టర్లు అంటే 2 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టర్లే వస్తుంది. అంటే ఓన్లీ వన్ వే. దట్ ఈస్ 2 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టర్లు అంటే వన్ వే అవుతుంది. రైట్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కానీ ఇంకా మధ్యలో నంబర్స్ ని మన ఇష్టం వచ్చినట్టు, మధ్యలో లెటర్స్ ని మన ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ 5 ప్లేసెస్ ఉన్నాయి. రిమైనింగ్ 5 లెటర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? SNGNG ఉంది. అంటే రిమైనింగ్ 5 లో మళ్ళీ మనకి 2 N's 2 G's ఉన్నాయి. Now we fill the remaining 5 letters, 5 places with the remaining 5 letters of which 2 G's and 2 N's. మరి ఇప్పుడు ఈ 5 లెటర్స్ ని ఆ రోలో ఎన్ని వేస్ అరేంజ్ చేసుకోవచ్చు అంటే ఇన్ 5 ఫ్యాక్టోరియల్ బై, ఇది 2 టైమ్స్ ఇది 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే 120/4 30 వేస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే సింగింగ్ లోని వర్డ్లోని లెటర్స్ అన్నిటినీ రోలో అరేంజ్ చేసాము. ఆ రో ఆల్వేస్ బిగిన్ అండ్ ఎండ్ విత్ ఐ. సో నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వచ్చాయి అంటే 30 అరేంజ్మెంట్స్ వచ్చాయి. దేర్ఫోర్ the required number of permutations is equal to first operation 30 ways, second one way, second operation 30 ways. 1 into 30 that is equal to 30. రైట్. సో వర్క్ కంప్లీట్ అవ్వనంత వరకు ఎన్ని నంబర్స్ వచ్చినా వాటన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళటమే. ఈ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ దగ్గర చెప్పుకున్నాము. ఇలాగే గుర్తుంచుకోండి అని కూడా చెప్పాను నేను. వర్క్ కంప్లీట్ అవ్వనంత వరకు ఎన్ని నంబర్స్ వస్తే అన్ని నంబర్స్ ని మల్టిప్లై చేయండి, అదే ఆన్సర్. దట్స్ ఆల్. నెక్స్ట్ ద 2 G's కమ్ టుగెదర్. సేమ్ చేసిన మోడలే. G's కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి G's ని 1 యూనిట్ గా తీసుకోండి. రిమైనింగ్ 5 లెటర్స్ యాజ్ 5 యూనిట్స్. ఆల్ టుగెదర్ వి హ్యావ్ 6 యూనిట్స్. మరి ఆ 6 యూనిట్స్ ఏంటో చూడండి. G'లు 2 1 యూనిట్ అయిపోతే మిగతావి 5. ఈ 5 లో మళ్ళీ 2 I's 2 N's ఉన్నాయి. అంటే ఇప్పుడు టోటల్ 6 యూనిట్స్ అయితే ఆ 6 యూనిట్స్ లో 2 I's 2 N's ఉంటాయి. మరి ఇప్పుడు ఆ 6 యూనిట్స్ ని ఒక రోలో ఎన్ని వేస్ అరేంజ్ చేసుకోవచ్చు అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 2 I's 2 N's ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇలా 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇంకా దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే 720/4 వస్తుంది మనకి. అంటే 180 వస్తుంది. మరి ఇప్పుడు 2 G's 1 యూనిట్ అన్నాం కాబట్టి ఆ G's ని వాటిని ఎన్ని వేస్ అరేంజ్ చేసుకోవచ్చు అంటే మరి 2 G's ఉన్నాయి. 2 ప్లేసెస్ అంటే 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే మరి G's ఐడెంటికల్ కాబట్టి 2 factor. Now the 2 G's can be arranged among themselves in 2 factorial by 2 factorial, that is equal to 1 way. Therefore number of required arrangements is equal to 180 into 1, that is equal to 180. So already discuss chesina model I got. Next problem, relative positions of vowels and consonants are not disturbed annaru. మరి ఇదే ఆల్రెడీ మనకి 2 టైమ్స్ చేసాం. ఇంతకు ముందు 2 టైమ్స్ చేసాం. రిలేటివ్ పొజిషన్స్ ఫస్ట్ ఎక్సైజ్ లోనే 2 టైమ్స్ వచ్చింది మనకు ప్రాబ్లం. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటే ఏం చేసాం మనం? ఓవెల్స్ ని వాటి ప్లేసుల్లోనే వాటిని ఇంటర్చేంజ్ చేసుకున్నాము. కాన్సోనెంట్స్ ని వాటి ప్లేసుల్లోనే అవి అరేంజ్ చేసుకున్నాం మనం. అంటే సింపుల్. ఇప్పుడు టోటల్ గా గివెన్ వర్డ్ లో ఓవెల్స్ ఎన్ని, కాన్సోనెంట్స్ ఎన్ని అబ్జర్వ్ చేయండి. ఇన్ ద గివెన్ వర్డ్ సింగింగ్ దేర్ ఆర్ 2 ఓవెల్స్ which are alike, I comma I. 5 consonants ఉన్నాయి, of which 2 N's are 2 G's. 5 లో మళ్ళీ 2 N's 2 G's ఉన్నాయి.
ఇప్పుడు ఓవెల్స్ 2 ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్ 2 ప్లేసెస్లో 2 ఓవెల్స్ని మనం 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ఓవెల్స్ని అరేంజ్ చేద్దాము. 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 వే, మనకి ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. రిమైనింగ్ 5 ప్లేసెస్ ఉన్నాయి, కాన్స్టెంట్ ప్లేసెస్. ఈ 5 ప్లేసెస్లో 5 కాన్స్టెంట్స్ని అరేంజ్ చేయాలి. మరి 5లో సేమ్ అన్ని డిఫరెంట్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా అంటే 5లో 2n's 2g's ఉన్నాయి. అంటే 5 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టర్లు ఇంటూ 2 ఫ్యాక్టర్ వైస్ రాసుకోవచ్చు. The two vowels can be arranged among themselves in 2 factorial by 2 factorial, that is equal to 1 way. Now the 5 consonants can be arranged among themselves in 5 factorial by 2 factorial into 2 factorial. అంటే 120 by 4 అంటే 30 వచ్చేస్తుంది మనకు. ఎందుకు అలా వచ్చింది అంటే 5 లెటర్స్లో 2n's 2g's ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది, 30 ways. ఫస్ట్ ఆపరేషన్ 1 way, సెకండ్ ఆపరేషన్ 30 ways. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 1 into 30, దట్ ఈస్ ఈక్వల్ టు 30. సో ఇలా మనకి రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటే ఇలా చేసుకుంటాం. సేమ్ ఓల్డ్ ప్రొసీజరే, మనం ఏం ప్రొసీజర్ మార్చలేదు. కాకపోతే మనం చేసేటువంటి అరేంజ్మెంట్స్లో లెటర్స్ లైక్ లెటర్స్ ఉండటం వలన బై ఎన్ని లైక్ లెటర్స్ ఉంటే ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ వస్తూ ఉంటాయి, అంతే తేడా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4-letter words that can be formed using the letters of the word Ramana. చూడండి, ఇదే మీకు ఆ డిఫికల్ట్ ప్రాబ్లం అని చెప్పింది. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా రమణ అనే వర్డ్లోని లెటర్స్ తీసుకుంటూ ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అన్నారనుకోండి, అంటే వీఆర్ టేకింగ్ ఆల్ ద లెటర్స్. రమణ అనే వర్డ్లో మనకి 6 లెటర్స్ ఉన్నాయి, అందులో 3 A's ఉన్నాయి. సో హౌ మెనీ 6 letter అరేంజ్మెంట్స్ అడిగారు అనుకోండి, సింపుల్గా 6 ఫ్యాక్టర్లు బై 3 ఫ్యాక్టర్లు రాసేస్తాం ఆన్సర్, మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. కానీ మనల్ని ఇక్కడ అలా టోటల్ లెటర్స్ తీసుకొని ఫామ్ చేయమంటలేదు అరేంజ్మెంట్స్. Find the number of 4-letter words that can be formed using the letters of the word Ramana. 4-letter words ఫామ్ చేయమంటున్నాడు. మన దగ్గర 6 లెటర్స్ ఉన్నాయి, కానీ అందులో కొన్ని సిమిలర్ ఉన్నాయి. బట్ మనం ఫామ్ చేయాల్సింది మాత్రం 4-letter words. అందుకనే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కానీ వన్స్ నేర్చుకుంటే ఈ ప్రాబ్లము మీకు ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. అంటే జనరల్గా ఇప్పుడు మనం 4 letters అంటే 4 letters మామూలుగా అసలు ఎన్ని కేసెస్ అరైజ్ అవుతాయి యాక్చువల్గా అంటే మనకి 4 letters డిస్టింక్ట్ అవ్వచ్చు, లేదా 4 letters మనకి 2 సేమ్ ఉండి 2 డిఫరెంట్గా ఉండొచ్చు, లేదా 4 letters 2 సేమ్ 2 ఆర్ ఎలైక్ నెక్స్ట్ 2 ఆర్ ఎలైక్ ఉండొచ్చు, లేదా 3 సేమ్ 1 డిఫరెంట్ ఉండొచ్చు, లేదా 4 letters కూడా సేమ్ లెటర్స్ అయి ఉండొచ్చు. అంటే మొత్తం 5 కేసెస్ ఉంటాయి. 4 letter అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు ఆ 4 letters ఆ 4 letters ఎన్ని టైప్స్ అయి ఉండొచ్చు అంటే 5 types ఆఫ్ కేసెస్ అరైజ్ అవుతాయి యాక్చువల్గా. బట్ అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం మనకి మరి ఇప్పుడు 4 letters సేమ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్నాయి మ్యాక్సిమం మనకి 3 letters సేమ్ ఉన్నాయి, ఏ. కాబట్టి 4 letters సేమ్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే 2 letters అలైక్, అనదర్ 2 letters అలైక్ కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకి ఏ ఓన్లీ 1 letter సేమ్ కైండ్ ఉంది తప్ప ఇంకొక లెటర్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు మనకి. 2 letters ఆఫ్ 1 కైండ్, అనదర్ 2 letters ఆఫ్ అనదర్ కైండ్ అవ్వటానికి ఛాన్స్ లేదు. అంటే ఆ 5లో ఆ 2 కేసెస్ని డిలీట్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం, మనకు అవసరం లేదు కాబట్టి, అది రావు కాబట్టి. ఇక్కడ యాక్చువల్గా మనకు మైండ్లో ఆలోచించుకోవాల్సింది మాత్రం అదే. 4 letters ఇచ్చారు, ఈ 4 letters ఎన్ని కేసులు ఎరైజ్ అవుతాయి, 4 letters తీసుకున్నప్పుడు ఎన్ని కేసులు ఎరైజ్ అవుతాయి అంటే 5 కేసెస్ ఎరైజ్ అవుతాయి యాక్చువల్గా మనకి. రైట్. సో ద గివెన్ వర్డ్ Ramana has 6 letters in which there are 3 A's are alike and the rest are different. Using these 6 letters, 3 cases arise to form 4-letter words. మరి ఆ 3 కేసెస్ ఏంటో ఒక్కొక్క కేసులో అరేంజ్మెంట్స్ ఫామ్ చేసుకుందాం.
మరి అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ 4 లెటర్ అరేంజ్మెంట్స్ అంటే ఆ 3 కేసుల్లోనూ మనం 4 లెటర్ అరేంజ్మెంట్సే ఫామ్ చేస్తాము. అప్పుడు 3 కేసెస్లో వచ్చినటువంటి నంబర్స్ని యాడ్ చేసుకుంటే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ 4 లెటర్ అరేంజ్మెంట్స్ వచ్చేస్తాయి మనకి. ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి. మరి కేస్ 1, ఈ కేస్ 1లో ఆల్ ఆర్ డిఫరెంట్ లెటర్స్. అంటే మనకు అసలు ఇచ్చినటువంటి వర్డ్లో అన్ని డిఫరెంట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, మనకు 4 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి. ఇచ్చినటువంటి వర్డ్లో 4 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయా లేవా ముందు అబ్జర్వ్ చేయాలి. ఉన్నాయి చూడండి, ఉన్నాయి కాబట్టి రాశాం కేసు. లేకపోతే ఇందాక చెప్పేసేవాడినిగా ఆల్ ఆర్ డిఫరెంట్ లెటర్స్ అని కేసు లేదు అని చెప్పేసి. రైట్, ఏమేమి ఉన్నాయి? 4 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి చూడండి, R1, A1, M1, N1. RAMN ఈ 4 డిఫరెంట్ లెటర్సే ఉన్నాయి. సో కాబట్టి మరి ఇప్పుడు గివెన్ వర్డ్లో ఉన్నది 4 డిఫరెంట్ లెటర్స్. 4 డిఫరెంట్ లెటర్స్ ఓన్లీ 1 కేసే వచ్చింది. డిఫరెంట్ లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్ ఆర్ RAMN. Therefore, the number of 4 letter words formed with different letters is equal to 4 factorial, that is 24. అంటే మనం ఫామ్ చేసేటువంటి 4 లెటర్ వర్డ్స్లో అన్ని డిఫరెంట్ లెటర్స్ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ లేదా వర్డ్స్ ఎన్ని వస్తాయి అంటే 24. నెక్స్ట్ 2 సేమ్ 2 డిఫరెంట్. నెక్స్ట్ది అంటే 2 alike అండ్ 2 డిఫరెంట్ లెటర్స్ వచ్చేటువంటి అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి. మరి 2 alike అంటే అప్పుడు 2 ఏలు తీసుకోవాలి మనం. మరి A2 తీసుకున్నా అంటే A2 తీసుకున్నా అదే ఛాన్స్ వచ్చింది. ఓన్లీ 1 ఛాన్సే ఉంటుంది మనకి. 2 A's తీసుకునే ఛాన్స్ ఒకటే ఉంటుంది. మరి 2 డిఫరెంట్ లెటర్స్ తీసుకోవాలి. 2 డిఫరెంట్ లెటర్స్ అంటే మరి ఏవి తీసుకోవాలి? 2 డిఫరెంట్ అంటే RM తీసుకోవాలా, RN తీసుకోవాలా, లేకపోతే MN తీసుకోవాలా అంటే 3 ఛాన్సులు వచ్చినాయి. ఇక్కడ 3 ఛాన్సులు వచ్చినాయి మనకి. సరే, అది పక్కన పెట్టుకుందాం. అంటే ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఈ 2 లెటర్స్ని 2 ఐడెంటికల్ లెటర్స్ని 4 ప్లేసెస్ ఫిల్ చేద్దాం. The 2 A's can be arranged in 4 places in. చెప్పండి మరి ఒకసారి. మనం 4 లెటర్ వర్డ్స్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి 4 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. అందులో 2 డిఫరెంట్ లెటర్స్ రావాలి, 2 ఐడెంటికల్ లెటర్స్ రావాలి. ఇప్పుడు 4 ప్లేసెస్లో ఫస్ట్ ఈ 2 ఐడెంటికల్ లెటర్స్ని నేను ఫిల్ చేస్తే ఎన్ని వేస్లో ఫిల్ చేయగలను అంటే 4 ప్లేసెస్ 2 లెటర్స్ అంటే 4p2. బట్ ఈ 2 లెటర్స్ ఐడెంటికల్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 4p2 by 2 ఫ్యాక్టోరియల్. సో ద 2 A's కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ప్లేసెస్ ఇన్ 4p2 by 2 ఫ్యాక్టోరియల్. మరి వర్క్ కంప్లీట్ అయిందా? ఇంకా అవలా. రిమైనింగ్ 2 ప్లేసెస్ని ఈ 3 లెటర్స్తో ఫిల్ చేయాలి. అంటే రిమైనింగ్ 2 ప్లేసెసే ఉంటాయి. అంటే ఏవో 2 లెటర్స్ వస్తాయి అక్కడ. ఆ 2 లెటర్స్ డిఫరెంట్ అవుతున్నాయి మనకి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ సో remaining 2 places can be filled with the remaining 3 different letters in 3p2 ways. Now the remaining 2 places can be filled by the 3 different letters in 3p2 అంటే that is equal to 3 into 2 6 అవుతుంది అప్పుడు 3p2 అంటే therefore the number of arrangements in which 2 are alike 2 different ఉండేటువంటి లెటర్స్ ఎన్ని వస్తాయి, వర్డ్స్ ఎన్ని వస్తాయి అంటే 6 into 6 that is 36. Therefore the number of 4 letter words formed is equal to 6 into 6 that is equal to 36. అంటే 4 మనం ఫామ్ చేసేటువంటి 4 లెటర్ వర్డ్స్లో 2 లెటర్స్ ఐడెంటికల్గా ఉండేటువంటి అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే 36. ఆల్ లెటర్స్ డిఫరెంట్గా ఉండేటువంటి అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే 24. మరి ఇప్పుడు 3 లెటర్స్ కూడా ఐడెంటికల్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ పాసిబిలిటీ మన దగ్గర ఉంది. 3 ఏలు ఉండొచ్చు మనం ఫామ్ చేసేటువంటి 4 లెటర్ వర్డ్స్లో. కాబట్టి ఆ కేసు కూడా డీల్ చేస్తాం ఇప్పుడు. కేస్ 3 alike లెటర్స్ అండ్ 1 డిఫరెంట్. అంటే అప్పుడు మనకి ఇప్పుడు 3 A's ముందు ఫిల్ చేయండి. లైక్ లెటర్స్ని ముందు 4 ప్లేసెస్లో ఫిల్ చేద్దాం. ద 3 A's కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ప్లేసెస్. చెప్పండి, ఇప్పుడు 3 లెటర్స్ 4 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి అంటే అప్పుడు n వాల్యూ లార్జర్ 4 అవుతుంది, r వాల్యూ 3 అవుతుంది. సో NPR ఫార్ములా అంటే 4p 3 వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. బట్ 3 ఐడెంటికల్ లెటర్స్ కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్. 4p3 by 3 ఫ్యాక్టోరియల్. 4p3 అంటే 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ by 3 ఫ్యాక్టోరియల్ అంటే 4 వేస్.
మరి వర్క్ కంప్లీట్ అయిందా? ఇంకా అవ్వాల, ఇంకో ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ ఖాళీ ప్లేస్ని డిఫరెంట్ లెటర్తో ఫిల్ చేయాలి మనం. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ వన్ ప్లేస్, నౌ ద రిమైనింగ్ వన్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ బై ద రిమైనింగ్ 3 డిఫరెంట్ లెటర్స్ ఇన్ 3p1 వేస్. 3p1 వేస్లో ఫిల్ చేసుకోవచ్చు మనం, అంటే 3 వేస్. సో ఇప్పుడు ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది, మన వర్క్ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఆపరేషన్ 4 వేస్లో జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ 3 వేస్లో జరుగుతుంది. ద 2 ఆపరేషన్స్ సక్సెసివ్లీ కెన్ బి డన్ ఇన్ 4 into 3 that is equal to 12 ways. Therefore, the number of 4-letter words that can be formed using the given 6 letters, of which 3 are alike and 1 different, ఎన్ని అవుతాయి అంటే 12 words వస్తాయి మనకి. సో ఇక్కడ 4-letter వర్డ్స్ ఫార్మేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ కేసులో 4-letter వర్డ్స్ ఫార్మేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కేసులో 4-letter వర్డ్స్ ఫార్మేషన్ కంప్లీట్ అయిపోయింది. Therefore, the total number of 4-letter words in case 1, from case 1, 2 and 3, the required number of 4-letter words formed with the word Ramana is equal to 24 plus 36 plus 12, that is 72 words ఫామ్ చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి అన్ని లెటర్స్ని వాడుకోకూడదో ఇట్లా కేసెస్ అరైజ్ అవుతాయి మనకి. ఈ కేసెస్ని మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 4-letter వర్డ్స్ అన్నారు, ఒక్కోసారి 5-letter వర్డ్స్ అంటారు. 5-letter వర్డ్స్ అంటే మొత్తం దగ్గర 7 కేసెస్ వస్తాయి, 7 or 8 కేసెస్ వస్తాయి. అందుకనే అంత దూరం వెళ్ళడం మనకి ఎగ్జామినేషన్లో, కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతాయి కాబట్టి. సో మ్యాక్సిమం వాళ్ళు ఎన్ని లెటర్స్ ఇచ్చినా మ్యాక్సిమం 4-letter వర్డ్సే ఫామ్ చేయమంటారు. 4-letter వర్డ్స్ అనగానే 5 కేసెస్ అరైజ్ అవుతాయి. ఈ 5లో ఇచ్చిన ప్రాబ్లంకి ఎన్ని అప్లికబుల్ అవుతాయి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్డ్ రమణ కాబట్టి మనకి ఇచ్చింది, ఇందులో ఓన్లీ 1 లెటర్ మాత్రమే ఐడెంటికల్ లెటర్స్ ఉన్నాయి. అంటే 2 letters ఐడెంటికల్ కేసు ఇక్కడ రాదు. అంటే 4లో 2 letters 1 kind, రిమైనింగ్ 2 letters 1 kind, ఆ కేసు రాదు. అలాగే 4 letters ఐడెంటికల్ మన దగ్గర లేవుగా, 4 letters ఐడెంటికల్ లెటర్స్ లేవు. ఉన్నాయనుకో, ఇంకొక ఏ ఉందనుకో, ఇంకొక ఏ కూడా ఉందనుకోండి, అప్పుడు 4 letters ఐడెంటికల్ అయినాయి. అప్పుడు 4 letters ఐడెంటికల్ అయినటువంటి అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే 1 వస్తుంది మనకి. మరి ఇక్కడ 4 letters ఐడెంటికల్ లేదు కాబట్టి ఆ కేసు కూడా డీల్ చెయ్యం మనం. అంటే ఓన్లీ 3 కేసెస్ డీల్ చేస్తాం. ఈ 3 కేసెస్లో ఫామ్ అయినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ని కౌంట్ చేసుకొని మొత్తాన్ని యాడ్ చేసుకుంటే వచ్చేది టోటల్ 4-letter వర్డ్స్ ఫార్మ్డ్ బై ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అవుతుంది మనకి. అది నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ర్యాంక్ ప్రాబ్లం. అంటే లెటర్స్ రిపీట్ అయినప్పుడు ర్యాంక్ ప్రాబ్లం ఎలా చేయాలి? If the letters of the word Ajanta are permuted in all possible ways and the words thus formed are arranged in the dictionary order, find the rank of the word Janata. కాన్సెప్ట్ ఏమీ మారదు. లాస్ట్ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో ర్యాంక్ ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అదే ప్రొసీజర్. కాన్సెప్ట్లో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే లెటర్స్ రిపీట్ అవ్వటం వలన అరేంజ్మెంట్స్లో by 3 ఫ్యాక్టర్లు by 2 ఫ్యాక్టర్ అలా వస్తూ ఉంటాయి తప్ప కాన్సెప్ట్ మారదు. ఫస్ట్ ఏం చేసాం మనం, ఇచ్చినటువంటి వర్డ్లోని లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తాం. దట్ ఈస్ ద డిక్షనరీ ఆర్డర్ లేదా ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ జనత ఈజ్ అంటే ఫస్ట్ ఏలన్నీ రాసుకోవాల్సింది. ఎన్ని ఉంటే అన్ని. తర్వాత జే రాసాము, తర్వాత ఎన్ రాసాము, టీ రాసాము. మనకి జనత అనే వర్డ్ ర్యాంక్ కావాలి కాబట్టి అప్పుడు జే కన్నా ముందు ఏతో బిగిన ఏ ఉంది. లెటర్స్ 3 ఇచ్చినా డిఫరెంట్ లెటర్స్ ఎన్ని అంటే ఒకటే, అంటే ఏ ఒక్కటే అవుతుంది. అంటే జే కన్నా ముందు ఏతో బిగినటువంటి లెటర్స్ అన్నీ ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయో క్యాలిక్యులేట్ చేయాలి మనం. అంటే ఇప్పుడు మనకి ఈ 6 లెటర్స్ని తీసుకుంటూ నంబర్ ఆఫ్ 6 letter అరేంజ్మెంట్స్ విచ్ బిగిన్ విత్ ఏ కౌంట్ చేయాలంతే. అంటే విచ్ బిగిన్ విత్ ఏ అంటే ఏని ఫిక్స్ చేస్తాం ఫస్ట్ ప్లేస్లో. ఇంకా రిమైనింగ్ మనకు 5 places ఉంటాయి, 5 letters ఉంటాయి. మళ్ళీ ఆ 5లో 2 A's మిగిలిపోతాయి. ఒక ఏ తీసుకుంటే మిగతా 2 A's అలాగే మిగిలిపోతాయి. సో ద నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఏ 5 ఫ్యాక్టర్లు by 2 ఫ్యాక్టోరియల్ ఎలా వచ్చింది? అప్పుడు
రిమైనింగ్ 5 లెటర్స్ ఉంటాయి. ఒక ఏ ఫస్ట్లో ఫిల్ చేసేస్తే రిమైనింగ్ 5 లెటర్స్ ఉంటాయి. ఈ 5 లెటర్స్లో 2 రిపీటెడ్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, అది 60. డయాగ్రామ్ చూడండి. దానికి నెక్స్ట్ డయాగ్రామ్ వేయచ్చు, వేయకపోయినా అదే కాన్సెప్ట్. నెక్స్ట్ ఆ తర్వాత నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జే రాయాలి. మనం నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జే రాయాలి. మరి జే అంటే మరి మనకు కావాల్సిన వర్డ్ ఫస్ట్ లెటర్ జేనే, మనకి డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వచ్చే లెటర్ జేనే కాబట్టి అది ఫిక్స్ అవుతుంది. ఎప్పుడైతే ఫిక్స్ అయిందో నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం మనం. సో మీకు ఇది క్లియర్ అండర్స్టాండింగ్ కావాలంటే మళ్ళీ ఒకసారి మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చెప్పిన కాన్సెప్ట్స్ మనం అక్కడ మాస్టర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాము, ప్రెజెంట్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాము, వీటికి షార్ట్ కట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాము. అక్కడ ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ పర్ఫెక్ట్గా గమనించండి. అయితే మనకు వచ్చిన లెటరు అలాగే కావలసిన లెటరు డిక్షనరీ ఆర్డర్ లెటర్ రెండు సేమ్ అయిపోయినప్పుడు ఫిక్స్ అయిపోతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏ వస్తుంది అంటే ఇక్కడ జే కట్ చేసుకోవాలి మనం. అదే ప్రొసీజర్ అంతా అక్కడ చెప్పానని ఇంక డైరెక్ట్గా వేసేసాము ఇక్కడ. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏ వస్తుంది, మరి మనకు జనతాలో సెకండ్ ప్లేస్ ఏనే ఉంది. సో కాబట్టి ఆ లెటర్ కూడా ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఒక ఏ కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏనే వస్తుంది. కానీ మనకు కావాల్సిందేమో ఎన్. అంటే అప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుందంటే థర్డ్ ప్లేస్లో జేఏఏ అని వచ్చింది అనమాట. అందుకని నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ జేఏఏ, దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్. అంటే రిమైనింగ్ 3 ప్లేసెస్ని రిమైనింగ్ 3 లెటర్స్, అంటే రిమైనింగ్ 3 లెటర్స్లో ఒక ఏ, ఒక ఎన్, ఒక టీ ఉంటుంది. 3 కూడా డిఫరెంటే కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. థర్డ్ ప్లేస్లో జేఏఏ అయిపోయింది కాబట్టి జేఏఎన్ వస్తుంది మనకి. మనకు కావాల్సింది కూడా జేఏఎన్ఏ కాబట్టి అది ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో మళ్ళీ ఏ వస్తుంది, మనకు కావాల్సింది కూడా ఏని, అంటే నెక్స్ట్ వర్డే అది మనకి. ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జేఏఎన్ఏఏ 1 అవుతుంది. అలాగే ద నెక్స్ట్ వర్డ్ ఈస్ జనతా, అది 1 రాసుకుంటాం మనం. జనతాని కూడా మళ్ళీ 1 వాల్యూ యాడ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ జనతా ఆ 60 + 6 + 1, ఇది ఒక 1, మొత్తం 68 అవుతుంది ర్యాంక్. మరి దీనికి షార్ట్ కట్ ఎలా ఉంటుంది అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, దట్ ఈస్ ఎంసెట్. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇది అర్థమైపోతే మీరు ఆ జనతానే మళ్ళీ మీరు అదే విధంగా వర్కౌట్ చేసుకోండి. అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి దీనికి ప్రొసీజర్ అంతా నీట్గా క్లియర్గా చేశాము. The letters of the word emset are permuted in all possible ways, and if the words thus formed are arranged in the dictionary order, find the rank of the word emset. Again, the alphabetical order of the letters of the word, the dictionary order of the letters of the word emset. ఎంసెట్ వర్డ్లోని లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయండి. ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత సి, తర్వాత ఈ, తర్వాత ఎం, తర్వాత టీ వస్తుంది. మనకు కావాల్సిందేమో ఎంసెట్ ర్యాంక్, అంటే ఈతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్లో ఎంసెట్ వస్తుంది. అంటే ఈ కన్నా ముందు మరి డిక్షనరీ ఆర్డర్లో ఏతో బిగిన్ అయ్యే వర్డ్స్ ఉంటాయి, సితో బిగిన్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. అవన్నీ మనం కౌంట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఏతో బిగిన్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, సితో బిగిన్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కౌంట్ చేద్దాం. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ అంటే మొత్తం ఇక్కడ 6 బ్లాంక్ ప్లేసెస్ కాబట్టి మనకి 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేయండి. బిగిన్ విత్ ఏ అంటే ఏ ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్ ప్లేస్లో. అప్పుడు రిమైనింగ్ 5 ప్లేసెస్ ఉన్నాయి, అప్పుడు రిమైనింగ్ 5 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు ఆలోచించాలి మనం. అంటే యాక్చువల్గా రిమైనింగ్ 5 లెటర్స్తో రిమైనింగ్ 5 ప్లేసెస్ని 5 ఫ్యాక్టరీ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఆ 5లో 2 ఈస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు బై 2 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. అంటే 5 లెటర్స్ ఉన్నాయి, అందులో 2 ఐడెంటికల్ ఉన్నాయి కాబట్టి అప్పుడు 5 ప్లేసెస్ని 2 లెటర్స్తో మనం 5 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టరీ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ ఎన్ని అవుతున్నాయి అంటే 5 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 120/2 అంటే 60. నెక్స్ట్ చూద్దాం. తర్వాత
నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ సి అన్నారు, అంటే మరి 6 లెటర్ వర్డ్స్ బిగిన్ విత్ సి ఫిల్ చేసుకోండి ఫస్ట్ ప్లేస్లో. అగైన్ సి ఇక్కడ ఫిల్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ రిమైనింగ్ 5 లెటర్స్, అందులో మళ్ళీ 2 ఈస్ ఉన్నాయి. అంటే ద రిమైనింగ్ 5 places కెన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 5 లెటర్స్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ సి ఎన్ని అవుతాయి అంటే అగైన్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే ఇవి ఒక 60 వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తాయి చెప్పండి, ఈతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ వస్తాయి. అంటే మనకు కావాల్సింది కూడా ఈతో బిగిన్ అయ్యేది. కాబట్టి మనకు కావాల్సింది డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వచ్చేది లెటర్ సేమ్ ఎప్పుడైతే అవుతుందో అది ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం మనం. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఈఏసి అని రాసాం. ఎందుకు ఈఏసి వచ్చింది అంటే మనకి కావలసిన వర్డ్ ఈ, డిక్షనరీ ఆర్డర్లో కూడా ఈనే వచ్చింది, అది ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ ఏ ఉంటుంది కాబట్టి. మరి మనకు కావాల్సింది ఎంసెట్లో కూడా సెకండ్ ప్లేస్లో ఏనే ఉంది కాబట్టి అది ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి ఆలోచించాలి. థర్డ్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏమొస్తుంది అంటే మళ్ళీ ఇంక ఏ లేదు పెట్టడానికి. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అంటే ఈ లెటర్ ఏ లెటర్ క్యాన్సిల్ చేసుకుంటాం, ఒక ఈ ఒక ఏ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇంకా డిక్షనరీ ఆర్డర్లో మళ్ళీ ఫస్ట్ సి ఉంటుంది, ఈఏసి. అంటే మనకి ఎంసెట్లో ఈఏఎం రావాలి అంటే ఇక్కడ ఎం వచ్చేంత వరకు ఈ ప్లేస్ని మనం బిఫోర్ లెటర్స్తోనే ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈఏసితో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అంటే అప్పుడు రిమైనింగ్ 3 ప్లేసెస్ని రిమైనింగ్ ఎంఈటీతో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఈ 3 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. అలాగే తర్వాత ఈతో బిగిన్ అయ్యడం అంటే ఎంకి ముందు మళ్ళీ ఇంకో ఈ కూడా ఉంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ ఏంటంటే ఈతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అగైన్ ఈఏఈ రాసుకుంటాము. రిమైనింగ్ 3 ప్లేసెస్ని రిమైనింగ్ 3 లెటర్స్ అంటే సిఎంటీ ఉంటాయి. ఆ సిఎంటీతో ఈ 3 ప్లేసెస్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం సిఈ అయిపోయింది, ఈఏఎం వచ్చి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లోకి ఎం వస్తుంది. మనకు కావాల్సింది కూడా థర్డ్ ప్లేస్లో ఎంఏ కాబట్టి ఎం ఫిక్స్ అయిపోద్ది. మళ్ళీ ఫోర్త్ ప్లేస్కి రావాలి. ఫోర్త్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏమొస్తుంది, సి వస్తుంది. మనకు కావాల్సింది కూడా సీనే, అది ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఈ వస్తుంది. మనకు కావాల్సింది కూడా ఈనే, అది ఫిక్స్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ వర్డ్ మనకి ఎంసెట్. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎంసెట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకోవాలి. దీని వాల్యూ అంటే ఇది ఈ నంబర్ వాల్యూ 1 రాసుకోవాలి మనం. తర్వాత దేర్ ఫర్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్ ఈజ్ అది 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్స్ 2 ఉన్నాయి, అలాగే 3 ఫ్యాక్టోరియల్స్ ఒక 2 ఉన్నాయి, ప్లస్ 1 ఈ లాస్ట్ది. అంటే 2 ఫ్యాక్టోరియల్ 2 క్యాన్సిల్ అయిపోతే 120 ప్లస్ 12 ప్లస్ 1 టోటల్ 133. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్ ఈజ్ 133. ఒక్కటే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ, మనకి కావలసిన వర్డ్లోని లెటరు డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వచ్చేటువంటి లెటరు సేమ్ అయిపోతే ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ డిక్షనరీ ఆర్డర్లో ఏమొస్తుంది ఆ లెటరు మళ్ళీ మనకు కావాల్సిన లెటర్ సేమ్ అయిపోతే అది కూడా ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్ ఇమీడియట్గా ఆలోచించుకోవటమే మనం అక్కడ. ఈ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. సరే, మరి ఇప్పుడు మనం వితౌట్ రిపిటేషన్ అంటే ఇచ్చినటువంటి వర్డ్లోని లెటర్స్లో రిపిటేషన్ లేకపోతే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాం ఇంతకు ముందు మనం. మరి ఇప్పుడు రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ వచ్చినప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇంక ఇప్పుడు మీరు ఎవరి నేమ్కైనా మీరు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చక్కగా, ఎందుకంటే రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి. రైట్. సో ఇప్పుడు టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్, షార్ట్ కట్ మెథడ్. ద గివెన్ వర్డ్ ఈజ్ ఎంసెట్. The alphabetical order of the letters of the word emset is A, C, E, E, M, T. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మరి ఇప్పుడు మనం ఇంతకుముందు షార్ట్ కట్ ఎలా చేసాము, ప్రాసెస్ అదే. ప్రాసెస్లో ప్రొసీజర్లో ఎటువంటి మార్పు ఉండదు. సో ఫస్ట్ 6 లెటర్స్ ఎంసెట్ వర్డ్లో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ముందు 6 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేసుకోండి. చేశాక ఫస్ట్ మనం ఈ రాసుకోవాలి.
ఇక్కడ ఈ ఫిల్ చేయండి. మరి ఇప్పుడు ఈ అనేది మనకి ఇచ్చిన లెటర్స్లో సింగిల్ లెటరే ఉందా, మోర్ దాన్ 1 లెటర్స్ ఉన్నాయా ఈస్, అది గమనించండి. ఎందుకంటే లెటర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి. సో అంటే అప్పుడు ఈ డ్రా చేసి ఈ ఆల్రెడీ ఫిక్స్ చేయండి. ఫస్ట్ ఈని ఫిల్ చేయండి. ఫస్ట్ ప్లేస్లో ఈని ఫిల్ చేశాక ఈలు ఎన్ని ఉన్నాయి అందులో మనం ఒకటి తీసుకుంటున్నాం. టోటల్గా ఇక్కడ ఈలు మనకు 2 ఉన్నాయి. 2లో ఒకటి తీసుకుంటున్నాం కాబట్టి 1/2 ఇంటూ రావాలి. అదే 3 లెటర్స్ ఉండి 3 లెటర్స్లో ఒకటి తీసుకుంటే 1/3 రాసుకోవాలి. మరి ఇక్కడ 2 ఈలే ఉన్నాయి కాబట్టి సో మనకి ఇక్కడ 2 ఈస్లో ఒక ఈ తీసుకుంటున్నాం కాబట్టి 1/2 ఇంటూ రాసుకోవాలి. ఇది ఎక్స్ట్రా మీకు రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ వచ్చినప్పుడు ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఈ కాన్సెప్ట్. 2 లెటర్స్తో ఒక లెటర్ తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంటూ అది రాసుకున్న తర్వాత రైట్. ఇప్పుడు ఈకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఈ 2 ఈలో ఏది తీసుకున్నా ఈ అంటే ఆల్ఫాబెట్స్లో ఈకి ముందు ఎన్ని లెటర్స్ ఉంటాయి, అందులో మనకి ఇచ్చినటువంటి వర్డులే ఎన్ని ఉన్నాయి అది మనం గమనించాల్సి. ఈకి ముందు 2 లెటర్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఈనే ఇక్కడ రాసుకోండి. ఈని ఈ రాశారు కాబట్టి ఒక ఈ కట్ చేయండి. ఫస్ట్ ఈనే కట్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు మీకు. ఫస్ట్ లెటర్ ఏది ఉంటే అది కట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈకి ముందు 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఈ 1/2 కూడా వేసాము ఇక్కడే ఇంటూ అప్పుడు రిమైనింగ్ 5 ప్లేసెస్లో రిమైనింగ్ 5 లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రిమైనింగ్ 5 లెటర్స్ అన్నీ కూడా డిఫరెంట్ లెటర్సే ఉన్నాయి. ఈ 5 లెటర్స్ని ఈ 5 ప్లేసెస్లో మనం 5 ఫ్యాక్టరీ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ తర్వాత ఏ రావాలి, నెక్స్ట్ లెటర్ ఏ రావాలి. ఎంసెట్లో నెక్స్ట్ లెటర్ ఏ కాబట్టి ఏ రాసుకోండి. అక్కడ ఏ కట్ చేయండి. మరి ఏకి ముందు ఏమైనా ఆల్ఫాబెట్స్లో లెటర్స్ ఉంటాయా, ఉండవు కాబట్టి 0 ఇంటూ రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్ అన్నీ డిఫరెంటే ఉన్నాయి. రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్తో మనం 4 ఫ్యాక్టరీ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. అంటే ప్లస్ 0 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎం రాయండి. అక్కడ ఎం కట్ చేయండి. ఇప్పుడు ఎంకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి మిగిలిపోయి అంటే 2 లెటర్స్ ఉన్నాయి ఎంకి ముందు. సి అండ్ ఈ మిగిలిపోయినాయే కౌంట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి మనం కౌంట్ చేయకూడదు. 2 లెటర్స్ ఉన్నాయి ఎంకి ముందు అంటే 2 ఇంటూ రిమైనింగ్ 3 ప్లేసెస్ని అప్పుడు రిమైనింగ్ 3 లెటర్స్తో మనం 3 ఫ్యాక్టరీ వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. అంటే ప్లస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలి, ఎం సెట్ అంటే సి రావాలి. నెక్స్ట్ది సి ఫిల్ చేయండి. అక్కడ సి కట్ చేయండి. మరి సికి ముందు ఏమైనా లెటర్స్ మిగిలిపోయినాయా, ఏమీ లేవు కాబట్టి 0 ఇంటూ ఈ రిమైనింగ్ 2 ప్లేసెస్ని రిమైనింగ్ 2 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే 2 ఫ్యాక్టోరియల్. అంటే 0 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఈ రావాలి. ఈ ఫిల్ చేయండి. అక్కడ ఈ కట్ చేయండి. ఈకి ముందు ఏమైనా ఉన్నాయి లెటర్స్, ఏమి లేవు మిగిలిపోయి 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఇక నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ టీ, ఆ టీ ఫిల్ చేసిన తర్వాత 1 యాడ్ చేసుకోండి అని చెప్పాము మనం, అంటే ప్లస్ 1. సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎం సెట్ అవుతుంది. మరి ఎంత వస్తుందో చూడండి. ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. ఇది 0, ఇది 0, ఇది 0. ఇక్కడ 6 ఇంటూ 2 12. 120 ప్లస్ 12 ప్లస్ 1 వస్తుంది అంటే 133. సో ఇది ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎం సెట్ బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సింది మాత్రం అదే ప్రొసీజరే కావాలి. ఆబ్జెక్టివ్లో అయితే ఇలా షార్ట్ కట్ మెథడ్ చేసుకోవచ్చు మనం. రైట్. నెక్స్ట్ మరి అదే జనతాకి కూడా షార్ట్ కట్ మెథడ్ అప్లై చేద్దాం ఒకసారి. If the letters of the word Ajanta are permuted in all possible ways and the words thus formed are arranged in the dictionary order, find the rank of the word Janata. Shortcut method. మరి అగైన్ జనతాలో కూడా మనకి ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి. సో 6 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేయండి. అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయండి. ఫస్ట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అజంతా ఈజ్, మరి ఏలు 3 వచ్చినాయి. ఏ తర్వాత జే, ఎన్, టి. ఇది
మనకి జనత అనే వర్డ్ యొక్క ర్యాంక్ కావాలి. సో కాబట్టి ముందు 6 బ్లాంక్స్ ప్లేసెస్ డ్రా చేయండి. ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ జనత కావాలి కాబట్టి అది రాసుకున్నాము. ఫస్ట్ జే రావాలి, అంటే జే ఫిల్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్లో జే లెటర్ కట్ చేయండి. జేకి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? జేకి ముందు ఓన్లీ 1 లెటరే ఉంది, ఏ ఒక్కటేగా ఉంది. జేకి ముందు ఏ ఒక్కటే ఉంది, అంటే 1 ఇంటూ ఓకే, జేకి ముందు 3 ఏస్ ఉన్నాయి, అంటే ఏ 3 టైమ్స్ వచ్చింది, అంటే 3 ఇంటూ జేకి ముందు 3 లెటర్స్ ఉన్నాయి, అంటే లెటర్ రిపీట్ అయినా అది టోటల్ నంబర్స్ కింద కౌంట్ చేసుకోవడమే. టోటల్ నంబర్ అంటే ఇప్పుడు మనకి ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే మళ్ళీ మార్చుకున్నా సరే సేమ్ లెటర్సే వస్తాయి మనకి. సరే ఓకే, అంటే 3 లెటర్స్గా ట్రీట్ చేయండి. 3 లెటర్స్గా ట్రీట్ చేసుకుంటే అప్పుడు ఇవి అంటే 3 ఇంటూ ఇప్పుడు రిమైనింగ్ 5 ప్లేసెస్ని అప్పుడు రిమైనింగ్ 5 లెటర్స్తో ఫిల్ చేయాలి. అంటే రిమైనింగ్ 5లో మరి మనకి 3 ఐడెంటికల్ ఉన్నాయి కాబట్టి 3 అలైక్ లెటర్స్ ఉన్నాయి 5లో. అంటే ఇప్పుడు ఈ 5 లెటర్స్ని ఈ 5 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 5 ఫ్యాక్టర్ల బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ ఏం రావాలి, ఏ ఫిల్ చేయాలి. జనతా ర్యాంక్ కావాలి కాబట్టి ఏ ఫిల్ చేయాలి. ఏ ఫిల్ చేయండి, అక్కడ ఫస్ట్ ఏ కట్ చేయండి. మరి ఏకి ముందు ఏమైనా లెటర్స్ ఉన్నాయా? ఏమి లేవు. దట్టు మనం ఏలో అంటే 3 ఏలలో ఒక ఏ తీసుకుంటున్నాం కాబట్టి 3 ఏస్లో 1 ఏ డ్రా చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు 1/3 ఇంటూ 0 ఇంటూ అప్పుడు రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్తో ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకని 2 ఏస్ ఉన్నాయి కాబట్టి. సో 0 ఇంటూ 1/3 ఇంటూ 4 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ తర్వాత ఎన్ రావాలి మనకి. మరి ఇప్పుడు ఎన్కి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే అగైన్ 2 ఏస్ ఉన్నాయి మనకి, అంటే 2 ఇంటూ. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ 3 ప్లేసెస్ని అప్పుడు రిమైనింగ్ 3 లెటర్స్తో ఫిల్ చేయాలి. 3లో 2 ఏస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు 2 ఇంటూ 3 ఫ్యాక్టర్ల బై 2 ఫ్యాక్టోరియల్ రాసేసి నెక్స్ట్ ఏ ఫిల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏ కట్ చేయండి. మరి ఇప్పుడు ఏలలో మనం 2 ఏస్లో ఒక ఏ తీసుకుంటాం కాబట్టి 1/2 ఇంటూ వస్తుంది. ఏకి ముందు ఏమి లెటర్స్ ఉండవు కాబట్టి 0 వస్తుంది. సో కాబట్టి అది ఎలాగో 1/2 ఇంటూ 0 ఇంటూ సంథింగ్, అది ఎలాగో 0నే అవుతుంది. అదే ఆర్డర్ కోసం రాయటమే. 0 ఇంటూ 1/2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాయాలి మనం. నెక్స్ట్ ఆ తర్వాత టీ రాయండి. టీ ఇక్కడ కట్ చేసుకోండి. మరి టీకి ముందు ఒక లెటర్ ఉంది, 1 ఏ ఉంది. సో కాబట్టి ప్లస్ 1 ఇంటూ ఈ 1 ప్లేస్ని ఆ 1 లేతో ఎన్ని వేస్లో ఫిల్ చేసుకోవచ్చు అంటే 1 ఫ్యాక్టోరియల్ వే. నెక్స్ట్ ఏ ఇక్కడ రాయండి, 1 యాడ్ చేయండి. లాస్ట్ ప్లేస్ని ఫిల్ చేసిన తర్వాత ప్లస్ 1 చేసుకుంటాం మనం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 5 ఫ్యాక్టోరియల్ 120, 120/3 అంటే 6 అంటే 20 వస్తుంది. 20 ఇంటూ 3 60 అవుతుంది. ఇది 0, ఇది వచ్చేటప్పటికి 3 60 ప్లస్ 6 అవుతుంది. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, 6. 60 ప్లస్ 6 66, ఇది 1, 67, ఇది ఒక 1, 68. Therefore, rank of the word Janata is equal to 68. సో ఇలా మీరు ఆ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్స్ జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. రిపిటేషన్ అలౌడ్ అయినప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది రిపీటెడ్ లెటర్స్లో కనుక ఒక లెటర్ డ్రా చేసుకుంటే మనం, సో 2 లెటర్స్లో ఒక లెటర్ అయితే 1/2 ఇంటూ వేసుకోవాలి. 3 లెటర్స్లో ఒక లెటర్ ఫస్ట్ లెటర్ డ్రా చేసుకుంటే 1/3. సెకండ్ టైం మళ్ళీ ఆ మిగిలిన 2లో నుంచి ఒక లెటర్ డ్రా చేస్తే 1/2 ఇంటూ రాసుకోవటం. ఇది పర్ఫెక్ట్గా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేయండి. సో జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మీరు ఈజీగా ఆ ర్యాంక్ పేపర్ PAPER దాని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే మిర్రర్ MIRROR మిర్రర్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్స్ మీకు. ఓకే,
సో నెక్స్ట్ క్లాస్లో అంటే మనకి 4th ఎక్సైజ్ కాన్సెప్ట్ అంటే సర్క్యులర్ పర్మిటేషన్స్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో అప్పటి వరకు బాయ్.